హలో అండి, శ్రోతలకు నమస్కారం. వెన్నెల్లో మల్లిక అనే నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. మర్నాడు ఉదయం 6 గంటలకే విజయ్ని రెడీ చేసి ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళిపోయారు. రమ వెంటే ఉంది. ఆనందరావు గారు కూడా వచ్చేశారు. ఉదయం 6 గంటలకి థియేటర్లోకి వెళ్ళిన విజయ్ని బయటకి ఇంకా తీసుకురాలేదు. సిస్టర్స్, డాక్టర్స్ బయటకు వస్తున్నారు, వెళుతున్నారు. మధ్యలో రమ వచ్చి కంగారు పడకు, అసలు ఆపరేషన్ ప్రారంభమయ్యేది 8 గంటలకి అని చెప్పి వెళ్ళింది. సాయంత్రం 3 గంటలు కావస్తోంది. పినతల్లి భర్తకి వైజయంతికి క్యారియర్ తీసుకువచ్చింది. కాస్త తిను, ముఖం చూడు ఎలా వాడిపోయిందో అంటూ బలవంతం చేసింది. నాకు తినాలని లేదు పిన్ని అంది. ఆనందరావు ఫోన్ రావటంతో వెళ్ళిపోయాడు. 4:30 కావస్తుండగా రమ ఇంటికి వచ్చింది. రమ కూడా అలసిపోయి ఉంది. విజయ్ని థియేటర్ లోపల అడుగు పెట్టడానికి వీలు లేదని రమ ముందే ఆంక్ష విధించింది. టీమ్ ఆఫ్ డాక్టర్స్ బయటకు వచ్చారు. నికోలాయ్ బయటకు వచ్చారు. ఆయనలో అలసట బాగా కనిపిస్తోంది. ఆపరేషన్ సక్సెస్, కానీ 48 గంటలు క్రిటికల్. కాంప్లికేషన్ ఏమీ రాకూడదు. బీ బ్రేవ్ అని వైజయంతి భుజం తట్టి వెళ్ళిపోయారు. 48 గంటలు. ఇప్పటికే ఈ ఎదురు చూడటంలో ప్రాణం పోయినట్లుంది. తను డాక్టర్గా ఇదివరకు పేషెంట్స్ ఆదుర్దాపడుతుంటే అంతలో ఓపిక పట్టలేరా? ఆదుర్దాపడి మీరేం చేస్తారు అని తను మందలించేది. ఇప్పుడు ఆ బాధ ఏమిటో స్వీయ అనుభవంగా తెలుస్తోంది. తను అన్నీ తెలిసిన డాక్టర్ అయి ఉండి కూడా ఏమీ తెలియని అజ్ఞానురాల్లా ఆందోళన చెందుతున్న మనసుని ఆపుకోలేకపోతోంది. విజయ్ శరీరం టేబుల్ మీద తనకి తెలియకుండానే యుద్ధం చేస్తోంది. బ్రతకడానికి చచ్చిపోవడానికి మధ్య 48 గంటల వ్యవధి. రమ వెళ్ళిపోయింది. ఈ పూటకి ఇక రానని చెప్పేసింది. పిన్ని దగ్గరే ఉంది. సాయంత్రం 7 గంటలు అవుతుండగా ఆనందరావు గారు వచ్చారు. ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. విజ్జి అని స్పెషల్ రూమ్లోని గుమ్మంలో నుంచి పిలుస్తూనే వచ్చారు. ఆమె తిరిగి చూసింది. బాబాయ్, నికోలాయ్ గారితో మాట్లాడారా? ఆయన ఏమైనా చెప్పారా? ఆదుర్దాగా ఎదురు వస్తూ అడిగింది. ఆయన నాకేం చెప్పలేదమ్మా. మా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం విజయ్ ఎవరో బాగా వివరాలు సేకరించి పంపింది. ఆయన చేతిలో ఉన్న పెద్ద ఫైల్ వైజయంతి చేతిలో పెడుతూ, నేను నీతో మాట్లాడడం మానేసి చేతులు ముడుచుకొని కూర్చున్నాను అనుకున్నావా? నేను అటు నుంచి నరుక్కుంటూ వచ్చాను. విజయ్ ప్రయాణం చేసిన రైలు బాంబు బ్లాస్ట్ అయిన వివరాలు ఇచ్చి ఎంక్వైరీ చేయించమన్నాను. చాలా రోజులు దరిదాపు కనిపించలేదు. చివరికి బొంబాయిలో ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ బాంబే నుంచి హైదరాబాద్ వచ్చి బెంగుళూరు బయలుదేరి వెళ్ళిన శేఖరం, అతని 2 కూతుళ్ళు ఏమయ్యారని ఎంక్వైరీ చేస్తుంటే, వాళ్ళు తమ దగ్గర లభించిన ఫోటోలు చూపిస్తుంటే విజయ్ని చూసి ఇతనే శేఖరం అని గుర్తుపట్టారు. అతని భార్య ఆత్మహత్య చేసుకుని ఏడాది క్రిందట చచ్చిపోయింది. అతనికి 2 కవల పిల్లలు. పేరు శాంతి, ప్రశాంతి. వాళ్ళిద్దరినీ తీసుకుని అతను బెంగళూరు ట్రైన్కి మారు పేర్లతో బయలుదేరాడు. మారు పేర్లు ఎందుకు అంటే, నువ్వు ఈ ఫైల్ అంతా చదవాలి. ఆయన ఫైల్ వైజయంతి ఒడిలో ఉంచాడు. వైజయంతి భుజం మీద చేయి వేస్తూ, నువ్వన్నది నిజమేనమ్మా. అతను మామూలు మనిషి కాదు. హీ ఈజ్ బీ బ్రేవ్, వెరీ బ్రేవ్. కానీ చాలా దురదృష్టం ఎదురైంది. సానుభూతిగా అన్నాడు. నేను మళ్ళీ వస్తానమ్మా, పని ఉంది. ఆయన వెళ్ళిపోయాడు. వైజయంతి అప్పటికే ఫైల్ తెరిచింది. మొదటి పేజీలోనే విజయ్ ఫోటో, పాస్పోర్ట్ వివరాలు, నంబరు ఉన్నాయి. అతని ఫోటో మీద సంతకం వినయ్ శేఖర్ అని ఉంది. వైజయంతి ఫైల్ తిరిగేస్తోంది. విజయ్ ఫార్మసీ డిగ్రీ కాగితాలు, ఇంకా ఏవేవో డిగ్రీలు, డిప్లొమాలు, అతను కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యి పేపర్స్ చదువుతున్నది. పేపర్ కటింగ్ కాపీలు, అతని డైరీ, ఉత్తరాలు ఉన్నాయి. చాలా ఉత్తరాలు. స్వప్న అంటూ శేఖర్ రాసినవన్నీ ఉన్నాయి. అతడు చిన్నప్పుడు తల్లి కుట్టు మిషన్ దగ్గర అనుకుని తల్లితో తీయించుకున్న ఫోటోలు చాలా ఉన్నాయి. అతను పెద్దయ్యాక క్రికెట్ టోర్నమెంట్లో గెలిచి షీల్డ్ తీసుకుంటున్నవి, చెస్ ప్లేయర్గా విజేత అయినవి ఉన్నాయి. ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఆమెకు కట్ చేసిన జుట్టు భుజాల వరకు ఉంది. స్వప్నకి ప్రేమతో నీ శేఖర్ అని ఉంది. స్వప్న, శేఖర్లు రిజిస్టర్ ఆఫీస్ ముందు దండలు వేసుకొని ఫోటో దిగారు. వినయ్ తల్లికి 2 చెరో పక్కన నిలబడ్డారు. ఆమె భర్త విహీన అయినా ఆమె కట్టుకున్న జరీ చీరతో, నగలతో మనిషి హుందాగా ఉంది. విజయ్ ఆవిడతో విడిగా ఆవిడ ఒడిలో తలపెట్టుకుని ఉన్న ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలో ఆ తల్లి, కొడుకు ఒకరంటే ఒకరికి ఎంత అపురూపమో తెలిసిపోతోంది. స్వప్న ప్రెగ్నెంట్గా విజయ్ పక్కన కూర్చుని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకోవటంలో ఎంతో దగ్గరతనం కనిపిస్తోంది. కవల పిల్లలు పార్టీలో స్వప్న, విజయ్ హాలిడేకి హిల్ రిసార్ట్కి వెళుతున్నట్టు రాను విజయ్, స్వప్న
రాను రాను విజయ్, స్వప్న పుష్టిగా అయ్యారు. స్వప్న మరీ బొద్దుగా ఉంది. ముఖాన పెద్ద బొట్టు పెట్టుకొని అదే భుజాల వరకు జుట్టు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. రకరకాల పుట్టినరోజుల పార్టీలు పిల్లల వయసు సంవత్సరానికి మరుసటి సంవత్సరానికి రికార్డ్ చేసినట్లుంది. పిల్లలిద్దరూ వయసులో ఎదుగుతున్న కొద్దీ అందంగా మారారు. వారిలో స్వప్న, విజయ్లు ఇద్దరు పోలికలు స్పష్టంగా ఉన్నాయి. శేఖర్ కూతుళ్ళకి కరాటే నేర్పుతున్న ఫోటోలున్నాయి. అతను ఫిడేల్ వాయిస్తుంటే స్వప్న తంబూరా మీటుతూ, కూతుళ్ళిద్దరూ క్లాసికల్ సాంగ్ పాడుతున్న కల్చరల్ ఫెస్టివల్ ఫోటో ఉంది. విజయ్ స్వప్నకి వ్రాసిన ఉత్తరం ఒకటి వైజయంతి తీసింది. విజయ్ అని తను రమ పేరు పెట్టుకున్న విజయ్ వ్రాసినది అది. అందులో ఇలా ఉంది: డియర్ స్వప్న, నేను కులాస. నువ్వు శాంతి, ప్రశాంతి, అమ్మ కులాస అని తలుస్తాను. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. నేను కొద్ది రోజులు ఇలా అజ్ఞాతంలో ఉండక తప్పదు. నన్ను కాంతిలాల్ గారి మనుషులు వేటాడుతున్నారు. వారిని, అంత పెద్ద పరిశ్రమని చావు దెబ్బ కొట్టే నిజం నేను బయట పెట్టాను. వాళ్ళు నన్ను ప్రాణాలతో వదులుతారా? నేను మనందరికీ విజిటర్ వీసా కోసం స్టేట్స్ వెళ్ళటానికి నా ఫ్రెండ్స్ ద్వారా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాను. రాజేష్తో ఈ విషయం ఫోన్లో చెప్పాను. వాడు వెంటనే మన ఫ్యామిలీకి స్పాన్సర్ చేస్తానని, అమెరికా విజిటింగ్ వీసా మీద ఫ్యామిలీతో వచ్చేయమని అన్నాడు. ఆ ఏర్పాట్లు చాలా త్వరగానే జరుగుతాయి. అది గనక జరిగి మనకి వీసా వచ్చేస్తే మనం బ్రతికి బయటపడినట్టే. ముందు వీళ్ళ పంజా దెబ్బ నుండి పారిపోతే తర్వాత ఎక్కడ ఎలా బ్రతకాలో నిర్ణయం చేసుకుందాం. స్వప్న, ధైర్యం కోల్పోవద్దు ప్లీజ్. మనం ఒక సత్యానికి, మానవత్వానికి ప్రతీకగా ఉండే ధైర్యంతో నిలబడ్డాం. స్వప్న, బాగా గుర్తు చేసుకో. నేను ఈ విషయం బయటపెడతానని ప్రభుత్వం వారికి ఈ ఇంజెక్షన్ శాంపిల్ పంపి జరుగుతున్న అన్యాయం వివరించి కోట్ల మీద లాభాలు గడిస్తూ దేశంలో 2 లక్షల మంది చిన్నపిల్లలు ఆ ఇంజెక్షన్కి బలి అయి అర్ధాంతరం చావుకి గురి అవటము, లేక శాశ్వతంగా పక్షవాతం లాంటిది వచ్చి వికలాంగులవటము జరిగిన స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను కాంతిలాల్ గారి లాభాల కుంభస్థలం మీద కొట్టాను. నేను మామూలు మనిషినే, పిచ్చుక లాంటి వాడిని. కానీ సత్యం పిచ్చుకకి కూడా బ్రహ్మాస్త్రం శత్రువు మీద ప్రయోగించగల గుండె ధైర్యం ఇస్తుంది. స్వప్న, నేను నీతో చెప్పకుండా, నీతో సంప్రదించకుండా, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పని చేయలేదు. నువ్వే ఆలోచించు. ఆ మహమ్మారి లాంటి ఇంజెక్షన్ ఇన్ని వేలు, లక్షల సంఖ్యలో దేశం నిండా ఊరూరా మెడికల్ షాపుల్లో దర్శనం ఇస్తోంది. మన పిల్లలకి ఎన్నోసార్లు జ్వరం వచ్చింది. మనం ఆ ఇంజెక్షన్ పాలిట పడకపోవటం అదృష్టవశాత్తు మనం హోమియోపతికి చిన్నప్పటి నుంచి అలవాటు పడటం వల్ల మన పిల్లల్ని మనకి దక్కించిందేమో. మెడికల్ రిప్రజెంటేటివ్ రిపోర్ట్ చేశారు. డాక్టరు ఈ ఇంజెక్షన్ని అనుమానిస్తున్న ప్రతిసారి ఆయన డబ్బు వెదజల్లి బయటపడుతున్నాడు. ఆయన చేతుల్లో బకాసురుడిలా ఆటగా పోగు చేసుకునే అన్ని వందల కోట్ల లాభాల్లో ఎక్కడో ఎవరో రిపోర్ట్ చేస్తే 4 లక్షలను పడేసి నోరు మూయించడం ఏమంత కష్టం? ఆయన ఎదుర్కోవటం అంటే చిట్టెలుక కొండని ఢీ కొనటమేనని మనం అనుకున్న విషయం మర్చిపోయావా? స్వప్న, నీకు గుర్తుందా? హోటల్ మూన్ లైట్లో ఆ రోజు రాత్రి నేను డిన్నర్కి తీసుకువెళ్ళి ఇలా ఈ ఇంజెక్షన్ కిల్లర్ డ్రగ్ల జనంలోకి వెళుతోంది. 10 సంవత్సరం లోపు పిల్లల కాళ్ళు చేతులు చచ్చిపడుతున్నాయని నాకు రూఢీగా తెలిసిందంటే ఆవేశంగా ఈ అన్యాయం ఎదుర్కోవాలి అన్నావు. ఇందులో చాలా కష్టాలున్నాయి స్వప్న. ముందు నేను కాంతిలాల్ గారి యూనిట్ నుంచి రిజైన్ చేసేయాలి. మనకి ఈ కార్లు, ఇంత పెద్ద ఇల్లు, నౌకర్లు ఉండరు. సింపుల్ జీవితం గడపాలి అంటే నువ్వేమన్నావమ్మా? పాపిష్టి సొమ్ము మనకొద్దు శేఖర్. మనం మన పిల్లలతో ఎంత ఆనందంగా ఉన్నామో అందరి తల్లిదండ్రులు అలాగే ఉండాలి. నువ్వు ఇది బయటకు తీసుకురా, ఏం పర్వాలేదు. మనం ఒకరికొకరం తోడున్నాం అని నాకు ధైర్యం చెప్పలేదుగా నువ్వు? ఆ ధైర్యం ఏమైపోయింది స్వప్న? నీలోని డెవిల్ తనం చూసేగా నేను ముగ్ధుడినయ్యి మ్యారేజ్కి ప్రపోజ్ చేసింది. రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంటే వెనక్గా వెళ్ళి ఆ ఆడపిల్ల భుజానికి ఢీ కొట్టాడని అతన్ని 10 మంది చూస్తుండగా కాలు చెప్పు తీసుకొట్టిన నా డ్రీమ్ హీరోయిన్ స్వప్న ఎక్కడా? ఇవన్నీ నీకు ఎందుకు గుర్తు చేస్తున్నానో తెలుసా? మనం సత్యం కోసం ఇద్దరం జంటగా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి పేపర్ వాళ్ళకి రుజువులు ఇచ్చి కాంతిలాల్ గారి కంచుకోట కదిలించి గవర్నమెంట్ కమిషన్ వేసి ఆయన మందులు తయారు చేసే ఫ్యాక్టరీ తనిఖీ చేయించి జ్వరం వస్తే ఇచ్చే ఇంజక్షన్లో వాడాల్సిన మందు ఖరీదు 100% పెరిగిందని, కోట్లలో నష్టాలు వస్తుందని తెలిసి దాని పేరు చెప్పి ఇంకోటి లోకల్గా తయారు చేయించి అందులో కల్పిస్తున్నాడని రుజువయ్యి ఆయన లైసెన్స్ కూడా పెరుక్కుని
పైకి ఫస్ట్ మొత్తం చేస్తూ ఆయన ఫ్యాక్టరీ మూసేయించే వరకు చేశాం. స్వప్న, కొన్ని వందల అమాయకుల తల్లిదండ్రుల దుఃఖాన్ని, ఆవేదనని కొన్ని లక్షల మంది పిల్లలు వికలాంగులు కాకుండా మనం కాపాడగలిగాం. ఆ సంతోషం సామాన్యమైనదా? మన పిల్లలు కారులో స్కూల్కి వెళ్ళకపోతేనేం, కాన్వెంట్లో వేలకి వేలు పోసి సీట్లు కొనకపోతేనేం, మా అమ్మ నన్ను ఏ కాన్వెంట్లో చదివించింది చెప్పు? మన పిల్లలు కూడా మనలాగే కష్టపడి బ్రతికితే తప్పేం లేదు. కానీ ఒకరి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, శాంతిని గొడ్డలు పెట్టి వారి సమాధుల మీద మన భవిష్యత్తుకి పునాదులు వేసుకోకూడదు. స్వప్న, పిల్లలు చిరిగిన గౌన్లతో తిరుగుతుంటే చూడలేకపోతున్నాను అన్నావు. నీలో ధైర్యం జారిపోతోంది. నేను 2 రోజుల నుంచి ఒక కప్పు టీ నీళ్లు కూడా తాగలేదు. గడ్డం చేసుకుని ఎన్ని రోజులయ్యిందో. గడ్డం పెరిగి, తల మాసి, షర్ట్ చిరిగి, ప్యాంటు బొగ్గుగనిలో పనిచేసేవాడిలా ఉన్న నన్ను చూస్తే గుర్తుపట్టవు. కానీ స్వప్న, ఈ దరిద్రం నాకేం బాధ అనిపించడం లేదు. నా కళ్ళ ముందు ఆ వందల కుటుంబాల్లో తల్లిదండ్రుల ముఖాల్లో చెతరని చిరునవ్వులు, ఆరోగ్యంగా ఉండి పక్షవాతంతో కాళ్ళు చేతులు చచ్చిపడి ఈడ్చుకుంటూ దీనంగా తిరగాల్సిన దురదృష్టం తప్పిన పిల్లల చిరునవ్వులే కళ్ళ ముందు కదులుతున్నాయి. నేను చాలా మామూలు మనిషిని. చాలా కష్టపడి రోజుకి 18 గంటలు కృషి చేసి నాకు జీతం ఇచ్చిన యజమానులకి నా జీవితం అంకితం చేస్తున్నట్లు కష్టించాను. అది నా ప్రతిభ అన్నారు. నేను గడిచిన 10 సంవత్సరాల్లో ఆర్థికంగా చకచకా రెండేసి మెట్లు ఒక్కసారి ఎగిరినట్లు ఎదిగిపోతుంటే బంధువులు ప్రశంసించి మా చుట్టం అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చారు. స్నేహితులు నాతో స్నేహం చేస్తే డబ్బు గల వాళ్ళు పరిచయం అవుతారంటూ నా చుట్టూ ముసురుకున్నారు. అదంతా అప్పటికి ఆనందమేనని భ్రమపడి మురిసిపోయాను. నేను కాంతిలాల్తో ఢీకొంటానని పబ్లిక్గా పేపర్లో డిక్లేర్ చేసిన తర్వాత అందరూ జారిపోయారు. ఆ రోజున నా జీవితంలో కార్లు, మేడలు వస్తుంటే అందరూ నా ప్రతిభ అంటూ పొగిడిన వారు నేను చేసిన ఈ మానవత్వంతో కూడిన ఈ మంచి పనికి నన్ను ఆదరించేది పోయి, శభాష్ అని హక్కుని చేర్చుకునేది పోయి నన్ను నిరాదరణ చేశారు. కానీ నేను ఒంటరితనంతో బెంబేలు పట్టం లేదు స్వప్న. నాకు వాళ్ళ అసలు స్వరూపాలు తెలిసాయి. ఆ కాంతిలాల్ వ్యాపారంలో లాభానికి జనాన్ని మోసం చేస్తాడు తప్ప తన ఫ్రెండ్ని మోసం చేయడు. వీళ్ళంతా ఆయన కంటే నికృష్టులు అనిపిస్తోంది. ఫ్రెండ్స్ అంతా చూడగానే ముఖం తిప్పుకొని వెళుతున్నారు. నాకు ఏడుపు వస్తుంది అన్నావు ఫోన్లో. ఇది స్వప్న అనాల్సిన మాట కాదు. నీ ఫ్రెండ్స్కి నువ్వు బలమయ్యావు తప్ప వారు నీకెప్పుడు బలమయ్యారు చెప్పు? స్వప్న, ఫోన్లో నువ్వు ఏడుస్తుంటే నా ప్రాణం తరుక్కుపోయింది. నేను నీ దగ్గరగా రాలేను. నేను దూరంగా ఉండాలి కొన్నాళ్ళు. కనీసం మనం స్టేట్స్ పారిపోయే ప్రయత్నాలు పూర్తయ్యేంత వరకైనా. స్వప్న, నాకు బాధ లేదా? నేను మాత్రం ఆనందంగా ఉన్నాననుకుంటున్నావా? ఒక్కరోజు ఎక్కడో ఏ బిచ్చగాళ్ళ మధ్యలోనూ సేఫ్టీ కోసం పేవ్మెంట్ మీద పడుకుంటున్నాను. ఎముకలు కొరికే చలి, కడుపులో పేగులు మెలితిరుగుతున్నాయి. అప్పుడేం చేస్తానో తెలుసా? నిన్ను పిల్లల్ని తలుచుకుంటాను. నువ్వు నీ సంగతి ఆలోచిస్తున్నావు. మన శాంతి, ప్రశాంతి ఎంత అలజడి చెందుతున్నావో ఆలోచించు. నాకెప్పుడూ అదే భయం. బాగా డబ్బుతో సుఖంగా దర్జాగా నౌకర్లు చాకర్లతో మన ఇద్దరి ప్రేమతో నిండి ఉన్న వారి జీవితం హఠాత్తుగా తారుమారయ్యింది. 10 సంవత్సరాల లేత వయసులో ఇంత పెనుమార్పు తట్టుకోవడం ఎంత కష్టమో ఆలోచించు. మనం వందల మంది పిల్లల్ని కిల్లర్ డ్రగ్ నుంచి రక్షించాం నిజమే. కానీ మన పిల్లల్ని మనం తెచ్చిపెట్టిన బాధల నుంచి తప్పించి వారికి సుఖమైన జీవితం ఇవ్వాలి. అది మన బాధ్యత. స్వప్న, ఈ ఉత్తరం రాస్తుంటే నాకు కూడా ధైర్యం చెతుకుతోంది. మనమందరం కలిసి హాయిగా ఉండే రోజు డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు రుచిగా వండిన భోజనం వడ్డిస్తుంటే తింటూ పిల్లలతో నీతో జోక్స్ వేస్తూ ఉండే సంఘటన గుర్తుకొస్తే అది నా గత జన్మ అనిపిస్తోంది. మనం విడిపోలేదు స్వప్న. అందరం కలిసే ఉన్నాం. మానసికంగా మనం మరింత దగ్గరగా ఉన్నాం. డాడీ ఎప్పుడు వస్తారు అని శాంతి ప్రశాంతి బెంగపడ్డారని ఫోన్లో చెప్పావు. అలాంటి మాటలు నాకు చెప్పక స్వప్న ప్లీజ్. నాలో శక్తి, ధైర్యం పేకమెడల్లా కూలిపోతోంది. నా జీవితంలో అదృష్టం నువ్వైతే మన ఇద్దరి సంపూర్ణమైన అదృష్టం మన ఇద్దరి పిల్లలు. ప్రస్తుతం ఈ కష్టాల్లో ధైర్యంగా ఉండటం తప్ప మనకి ఇంకో మార్గం లేదు. అన్నయ్య వదిన ఏమైనా అనుకుంటారని అంటున్నావు. నీ వదిన సంగతి నాకు తెలుసు. కానీ ప్రసాద్ దేవుడు. అతను మన మనిషి. ఇక ఉండనా డియర్? ఈ ఉత్తరం ఇంత పెద్దది ఎందుకు రాశానో తెలుసా? ఫోన్లో ఎక్కువ మాట్లాడలేదు. ఉత్తరం రాస్తుంటే మాట్లాడినట్టే ఉంది. పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నావు. స్వప్న ప్లీజ్ డోంట్ లీవ్ మీ. ఐ లవ్ యూ నీ శేఖర్. వైజయంతి ఉత్తరం చదవటం పూర్తి చేసి అలాగే ప్రతిమలా కూర్చుండిపోయింది.
ఆ చిన్న ఉత్తరం విజయ్కి భార్య పిల్లలతో ఉన్న గాఢమైన అనుబంధం అద్దం పట్టినట్లు తెలుస్తోంది. సిస్టర్ వచ్చింది. ఈ ఇంజెక్షన్ అర్జెంటుగా తెప్పించమంటున్నారు డాక్టర్ గారు. 15 నిమిషాల లోపల రావాలి, క్విక్, లేకపోతే పేషెంట్ కాంప్లికేషన్స్లోకి వెళతాడు. బిగ్గరగా గబగబా చెబుతూనే వైజయంతిని చేయిపట్టి లేవదీసింది. వైజయంతి ఫైల్ అక్కడ పెట్టబోయింది. అది ప్రాణంలో అనిపించింది. వదలబుద్ధి కాలేదు. గబగబా కాగితాలు సర్ది ఫైల్ తీసుకుని పరుగు తీసింది. కారులో వెళ్ళి అవతల వీధిలో ఉన్న పెద్ద మెడికల్ షాప్లో కొని తీసుకువచ్చి ఇచ్చింది. సిస్టర్ చూడగానే వెరీ గుడ్ అని గబగబా తీసుకొని పరిగెత్తుతూ వెళ్ళింది. అప్పటికి రాత్రి 10 గంటలైంది. వైజయంతి కారిడార్లో ఫైల్ పట్టుకుని అటు ఇటు అశాంతిగా తిరుగుతోంది. విజయ్ చావు బ్రతుకుల పోరాటంలో నుంచి బయటపడటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. అతన్ని గురించి తెలుసుకుంటోంది తను. అతనెవరో తెరలు తొలగిపోతూ అతని జీవితం సాక్షాత్కరిస్తోంది. వైజయంతి గదిలోకి వచ్చి కూర్చుని మళ్ళా ఫైల్ తీసింది. వినయ్ శేఖర్ ఫ్రెండ్స్ రాసిన ఉత్తరాలున్నాయి. అతను వారికి చేసిన సాయం గురించి ఉన్నాయి. విని, నీ రుణం తీర్చుకోలేనురా. చిన్ననాటి మిత్రుడినని నన్ను నువ్వు మర్చిపోలేదు. ఉద్యోగరీత్యా అంత ఎదిగిపోయిన నువ్వు కుచేలుడి ఇంటికి కృష్ణుడిలా వచ్చి వెళ్ళావు. ఈ జీవితానికి ఈ అనుభవం చాలు. అమ్మని అడిగాను చెప్పు. నువ్వు ఇచ్చిన డబ్బుతో మా పెద్దమ్మాయి పెళ్ళయింది. అది జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉంటుంది. పిల్లలంతా విని అంకుల్ అంటూ నిన్నే కలవరిస్తున్నారు. ఆర్మీ క్వార్టర్స్ నుంచి వచ్చింది విని. రమణ ప్లేన్ యాక్సిడెంట్లో పోయిన తర్వాత నాకు ఈ జీవితం అంతా శూన్యంగా, ఈ ప్రపంచమంతా మంచు ముద్దగా మారిపోయినట్లుగా అనిపించింది. థ్యాంక్స్ విని. నీ ఉత్తరాలు, నీ ఫోన్లు, సెలవుల్లో నువ్వు నీ భార్య పిల్లలతో వచ్చి నాతో గడపటం, నా ఒంటరితనంలో నాకు తోడున్నారని గంపెడు ధైర్యం వచ్చింది. నువ్వు బలవంతంగా నా చేత ప్రారంభం చేయించిన ఆర్మీ విడోస్ వెల్ఫేర్ సెంటర్ బాగా నడుస్తుంది. ఎందరికో ఉపకారం నా వల్ల జరుగుతోంది. వారి కళ్ళల్లో కనిపించే ఆనందంలో నేను నా కొడుకుని చూసుకుంటున్నాను. ఇంకోటి పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ విజయ్ శేఖర్ని కాంతిలాల్ జోనల్ ఆఫీస్ నుంచి తన కంపెనీలోకి వచ్చేయమంది. కాంతిలాల్ ఇచ్చేదానికి రెట్టింపు ఇస్తానని ఎండీ రాసిన ఉత్తరం ఉంది. వినయ్, నువ్వు మార్కెటింగ్ సైడ్ జనరల్ మేనేజర్గా వచ్చిన తర్వాత కాంతిలాల్ గారి మందుల అమ్మకాలు బాగా పెరిగినాయి. నీలో జనంలోకి ప్రొడక్ట్ని తీసుకువెళ్ళగలిగిన నేర్పు చాలా ఉంది. ఆ ప్రతిభనే నేను నా కంపెనీలోకి రావాలని కోరుకుంటున్నాను. మన టెలిఫోన్ టాక్ తర్వాత వారం రోజులు జవాబు చెబుతున్నాను. 10 రోజులైనా ఇంకా చెప్పలేదు. నువ్వు పర్సంటేజ్ అడిగినా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. పేపర్ కటింగ్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద అక్షరాలతో కాంతిలాల్ కంపెనీ జనాన్ని చంపే, అవిటి వారిని చేసే డ్రగ్గా మారిందని తెలిసి కూడా ఆ ఇంజెక్షన్స్ని ఆపు చేయకుండా దేశం మీదకి వదలటం సిగ్గుచేటు. కోటీశ్వరుడు కాంతిలాల్ చిన్నపిల్లల శవాల మీద నిర్మిస్తున్న డబ్బు కోట. వినయ్ శేఖర్ని పత్రికల వాళ్ళు అతని ఇంట్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. పక్కనే స్వప్న ఉంది. చెరో పక్క శాంతి ప్రశాంతి ఉన్నారు. వారికి దాదాపు మల్లిక వయసే. మా భవిష్యత్తు గురించి మేము ఆలోచించలేదు. లక్షల మంది కుటుంబాల గురించి, పిల్లల గురించి ఆలోచించాం. వినయ్ శేఖర్ చెప్పినట్లు పత్రికల వార్త. బొంబాయిలో పార్టీ నుంచి తిరిగి వస్తున్న శేఖర్ మారుతి కార్ని గుండాలు అటాక్ చేసిన న్యూస్. కారు సొట్టలు పోయి రూపు లేకుండా పోయి ఉంది. శేఖర్ దాని దగ్గర నిలబడి, నా అదృష్టం, ఆఖరి నిమిషంలో నా భార్య పిల్లలు పార్టీకి రాకుండా మానేయటం అని. వైజయంతి పేజీ తిప్పింది. వినయ్ శేఖర్ మీద హత్యాప్రయత్నం, అతని ఇంటి మీద గూండాల దాడి, ఇల్లంతా చెదిరి కింద పడిన సామానుతో ఉంది. స్వప్న పిల్లల్ని దగ్గరకు తీసుకుని ఏడుస్తున్న ఫోటో ఉంది. వినయ్ శేఖర్ని మహాలక్ష్మి దేవాలయం దగ్గర గూండాలు చావబాదిన వార్త. ఫోటో శేఖర్ వారి దెబ్బలు తప్పించుకోవడానికి ముఖానికి చేతులెత్తి అడ్డం పెట్టుకున్నాడు. దాని క్రింద సత్యాన్ని తరిమి చావగొడుతున్న అసత్యం అని ఒక పేపర్లో, మరో పేపర్ క్లిప్పింగ్స్లో ఈ దేశంలో నిజం చెప్పిన వారి గతి ఇదా అని ఉంది. మరో దాంట్లో ఎదుటివాడి క్షేమం కోరినందుకు శిక్ష అని ఉంది. మరో దాంట్లో, మరో తేదీ పేపర్లో వినయ్ శేఖర్ కుటుంబం వదిలి పరారి, అతను క్షేమంగా ఉన్నాడా అని ఉంది. మరో క్లిప్పింగ్ చదవగానే వైజయంతి నిశ్చేష్టురాలైంది. దాదాపు సంవత్సరం భర్తకి దూరంగా దరిద్రంతో బాధపడి బంధుమిత్రుల నిరాదరణకి గురి అయ్యి మానసిక వ్యధతో ఆత్మహత్య చేసుకున్న వినయ్ శేఖర్ భార్య స్వప్న అని ఉంది. అందులోని ఆ వార్త వినగానే హృద్రోగంతో ఉన్న అతని తల్లి మరణించింది. ఇది చాలా విషాదకరమని ఉంది. పిల్లలిద్దరూ చిక్కిపోయి బేలచూపులతో ఉన్నారు. వారి మొదటి ఫోటోలకి ఈ ఫోటోలకి సంబంధమే లేదు. వినయ్ శేఖర్ తమిళనాడులో ఒక మారుమూల ప్రాంతంలో ఒక రైల్వే స్టేషన్లో నిలబడి ఉన్నాడు. అతనికి చెరో పక్క శాంతి ప్రశాంతి ఉన్నారు. అదే పేపర్లో ప్రముఖ వార్త.
శ్రీ కాంతిలాల్ తన మందుల ఫ్యాక్టరీ మళ్ళా తెరిచారు. జరిగిన కుంభకోణానికి మూల కారణం ఆయన కాదు, ఆయన మేనేజరు. ఆయన్ని జైల్లో పెట్టి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. వినయ్ ఒక మెడికల్ రిప్రజెంటేటివ్కి వ్రాసిన ఉత్తరం ఉంది. డియర్ సునీల్, నువ్వు పంపిన పేపర్ కటింగ్ చూశాను. కాంతిలాల్ మళ్ళీ ఫ్యాక్టరీ ఎలాగైనా తెరుస్తాడని నాకు అప్పుడే తెలుసు. అన్ని కోట్ల మీద వ్యాపారం చేసేవారు ఒక లొసుగు బయటపడినంత మాత్రాన భయపడరు. ఇలాంటి చిక్కుల్లో పడిన పెద్దవారికి వారి తప్పుల్ని ఒప్పులుగా మార్చే ప్రతిభావంతులు వారి వెనక సలహాదారులుగా ఉంటారు. వారిని చూడటానికి న్యాయదేవత దొరకనివ్వదు. అవసరమైతే తమకి అడ్డు వస్తుందని అనిపిస్తే ఆ న్యాయదేవతనే కొనేసి తమకి అనుగుణంగా తీర్పు చెప్పించుకోగలరు వీళ్ళు. జరిగిన దానికి నేను బాధపడటం లేదు. ఈ దేశపు పౌరుడిగా, సాటివారి పట్ల మానవత్వం గల మనిషిగా నా వంతు కర్తవ్యం నెరవేర్చాను నేను. తర్వాత ఏమైంది అని ఆరా తీసి దాన్ని జక్కదిద్దగల అండదండలు నాకు లేవు. నేను మామూలు మనిషిని. ఈ దేశం పట్ల, నా సాటి మనిషి పట్ల నాకు ఒక బాధ్యత ఉందని నమ్మేవాడిని. అంతకంటే ఇంకేం చేయలేను. నీకు గిరిబాబు అడ్రస్ రాస్తున్నాను. నువ్వు అక్కడికే జవాబు రాయి. అతను ఎలాగో నాకు అందజేస్తాడు. నా ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను ఎక్కడుంటానో తెలియదు. స్వప్న పోయిన తర్వాత నాలో ధైర్యం జారిపోనీయకుండా ఈ పిల్లలిద్దరూ కాపాడుతున్నారు అనిపిస్తోంది. స్వప్నని ఆత్మహత్యకి పురిగొల్పిన వ్యక్తిని నేనే అని బాధ నన్ను కృంగదీస్తోంది. ఒక మహాకవి అన్నట్లు సత్యం కావాలి అనుకున్న మనిషి ఈ లోకంలో ఒంటరిగా మిగిలిపోతాడు అనే మాట నా పట్ల అక్షరాల నిజం అవుతుందా అనిపిస్తోంది. శాంతికి ప్రశాంతికి 12వ సంవత్సరం వచ్చింది. ఇన్నాళ్ళు వాళ్ళు ఆడపిల్లలైనా నేను గర్వపడ్డాను. నా అదృష్టం అనుకున్నాను. కానీ ఇప్పుడు వారు మగపిల్లలైతే ఎంత బాగుండేదో అనిపిస్తోంది. ఈ ప్రపంచం ఆడపిల్లల పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తుంది. నాకేదైనా అయితే ఈ చిన్నపిల్లలిద్దరూ, ఓ గాడ్. నాకు స్టేట్స్కి వీసా రాలేదు. ఇండియాలోనే ఉన్న చోట ఉండకుండా తిరుగుతున్నాను. కాంతిలాల్ గారి మనుషులు నన్ను ప్రాణాలతో వదలరని తెలిసిపోయింది. శాంతిని ప్రశాంతిని ఎక్కడైనా హాస్టల్లో కానీ బంధువుల ఇంట్లో కానీ అట్టి పెడదామా అనుకుంటున్నాను. కానీ లాభం లేదు. తల్లి మరణంతో పిల్లలిద్దరూ చాలా బెంబేలుగా ఉన్నారు. ఒక క్షణం కూడా నన్ను వదలటం లేదు. ఏ కాస్త శబ్దమైనా వణికిపోతున్నారు. చావో బ్రతుకో ముగ్గురం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే నేను కాంతిలాల్కి ఎదురు తిరిగి ఉద్యోగం వదిలి ఏడాది అయ్యింది. ఆయన చేసిన తప్పు గురించి జనం అప్పుడే మర్చిపోయారు. కానీ కాంతిలాల్ మాత్రం నన్ను మర్చిపోలేదు. ఆయనని నడి బజారున వేశాను. కానీ ఆయన త్వరితంగా తన పరువు, ప్రతిష్ట, గొడుగు క్రిందకి మళ్ళీ వెళ్ళిపోయాడు. నా జీవితం శాశ్వతంగా బజార్లో పడింది. హైదరాబాద్లో ఎన్నాళ్ళుంటావు అని రాశావు. చెప్పలేను. నాకు అడ్రస్ లేదు. ఒక సమయం అని నిర్దిష్టత లేదు. నన్ను ఎవరైనా వెంటాడుతున్నారని అనుమానం వస్తే వెళ్ళిపోతాను. ఆ సమయానికి బస్సు కానీ రైలు కానీ ఏది దొరికితే అది. మాకు ఒక చోట అంటూ లేదు. మా ఇల్లు, మా అడ్రస్ అనేవి మాకు శాశ్వతంగా దూరం అయిపోయాయి. నేను అనుక్షణం ఈ ఇద్దరు ఆడపిల్లల గురించి ఆలోచిస్తున్నాను. వారి కోసమే బ్రతుకుతున్నాను. ఇప్పట్లో నీకు ఉత్తరం రాయలేను. ఇది కేర్ ఆఫ్ శేషగిరికి రాస్తున్నాను. పేపర్లో ఎప్పుడు మా చావు వార్త వింటావో తెలియదు నీకు. ఎందుకంటే ప్రతి ప్రయాణానికి మేము పేర్లు మార్చేసుకుంటున్నాం. నేను రేపు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మమ్మల్ని దుబాయ్ పంపే ఏర్పాట్లు చేస్తానని అన్నాడు. ఒక బిల్డింగ్ కాంట్రాక్టర్కి నేను, నా పిల్లలు వర్కర్స్గా వెళుతున్నాం. ఇట్లు విని ఉత్తరం అడ్రస్ చేరుకుంది. కానీ అది తెరవలేదు. వైజయంతి ఇప్పుడు దాన్ని చింపి చదివింది. ఆ ఉత్తరాలు, పేపర్ కట్టింగ్స్, ఫోటోలు, టెలిగ్రామ్ విజయ్ జీవితంలోకి తొంగి చూస్తున్నట్లు సవివరంగా విషయాలు అర్థమవుతున్నాయి. అతను స్వప్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2 కవల పిల్లలకి తండ్రి అయ్యాడు. తల్లి కుట్టు టీచర్గా ప్రారంభమైన వారి ఆర్థిక స్థితి విజయ్ తెలివితేటలతో 10 సంవత్సరాల్లో అంచెలంచెలుగా శిఖరాగ్రానికి ఎగబ్రాకింది. తనకి సంతోషం, సకల సౌభాగ్యాలు ఇచ్చే ఈ జీవితం పునాది అబద్ధం మీద ఆధారపడిందని తెలిసిన వెంటనే రిజైన్ చేశాడు. తనకు తెలిసిన అన్యాయం బయటపెట్టి ఆ కంపెనీ మూసేవేసేలా పోరాడాడు. ఫలితంగా అతని సంసార జీవితం నాశనమైంది. భార్య ఆత్మహత్య చేసుకుంది. ఎటూ గాని వయసులో ఉన్న ఆడపిల్లలు గువ్వపెట్టలా తండ్రి మమత గూడులో ఈ లోకానికి భయపడి ముడుచుకుపోయి కూర్చుంటున్నారు. వైజయంతికి ఈ ఫైల్, ఉత్తరాలు, ఫోటోలు పెద్ద షాక్లా ఉన్నాయి. సిస్టర్ వచ్చింది. మేడం, అర్జెంటుగా బ్లడ్ తీసుకురావాలి అని వెళ్ళిపోయింది. వైజయంతి మళ్ళీ కారు తీసుకుని పరుగులు తీసింది. ఆ గ్రూప్ రక్తం ఎక్కడా దొరకలేదు. రమకి ఫోన్ వచ్చింది. ఒకతను 25 ఏళ్ల కుర్రాడు, రమకి బంధువు, రక్తం ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. వైజయంతి వెళ్ళి అతన్ని తీసుకువచ్చింది.
అతడి నుంచి బ్లడ్ తీసే ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. వైజయంతి అతనికి హార్లిక్స్ ఫ్రూట్స్ పట్టుకురావడానికి పరిగెత్తింది. అవి ప్లాస్టిక్ కవర్లో తెచ్చింది. అతను రక్తం ఇవ్వటం పూర్తయింది. వైజయంతి అతనికి థ్యాంక్స్ చెప్పింది. అతను వద్దని మొహమాట పడుతున్నా బలవంతంగా ఫ్రూట్స్ తినిపించి హార్లిక్స్ తాగించింది. అతన్ని తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దించి వచ్చింది. ఆమె వచ్చేసరికి ఆనందరావు గారు వచ్చి ఎదురు చూస్తున్నారు. ఆమె చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ చూసావమ్మా అన్నారు. ఆమె తల ఊపింది. అది చదివిన తర్వాత విజయ్ అంటే నాకు బాగా గౌరవం కలిగింది. అతని తొందరపడి మాటలు అన్నందుకు చాలా బాధపడ్డాను. ఐఎమ్ సారీ విజయ్, నా బాధ ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తూ. పర్వాలేదు బాబాయ్, పొరపాటు పడటం మానవ సహజం అంది. విజయ్ ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలి? క్రిటికల్ కండిషన్ దాటి రాగలిగితే మరొక వారం రోజులు అబ్బా అన్నాడు. వైజయంతి ఫైల్ చూపిస్తూ ఇది ఎలా దొరికింది బాబాయ్ అని అడిగింది. చెప్పానుగా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అని. అసలు ఈ ఇంజెక్షన్స్ కుంభకోణం బయటికి రావడానికి అతనే కారణమని. ఇంజెక్షన్ సప్లై చేసిన తర్వాత మరుసటి వారం వెళితే డాక్టర్ గారు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన పిల్లల్లో ఒకరు చనిపోయారని మరొకరు పక్షవాతంతో మంచం మీద పడ్డారని చెప్పారట. అతను కంపెనీకి ఉత్తరం రాస్తే అది విజయ్ దగ్గరికి వచ్చింది. 2 వారాల తర్వాత మళ్ళీ ఇంకొకరు రిపోర్ట్ చేశారు. విజయ్ ఆఫీస్లో వారు ఇతన్ని ఆరా తీశారు. దాని ల్యాబొరేటరీస్ టెస్ట్కి పంపారు. రీసెర్చ్ అసిస్టెంట్ అందులో కలపాల్సిన మందుల్లో ఒకటి వేరే ఉందని, వేరే రియాక్షన్ చూపిస్తుందని రిపోర్ట్ రాశాడు. ఎక్కడైనా పొరపాటు జరిగిందా అని విజయ్ ల్యాబొరేటరీలో ఎంక్వైరీ చేశాడు. అంతా బాగానే ఉంది అని తీసిపారేశారు. ఇలాంటి ఇంజెక్షన్స్ లక్షల్లో అందంగా ప్యాక్ అయ్యి దేశం అంతా వెళ్ళిపోతున్నాయి. విజయ్ వేరే స్టేట్స్లో ఎంక్వైరీ చేయించాడు. రిపోర్టర్ బేసిస్ చాలా ఉన్న డాక్టర్లు బయటపడటం లేదు. విజయ్కి రిపోర్ట్ అందింది. చీఫ్ మేనేజర్కి వెళ్ళి రిపోర్ట్ చూపించి అడిగాడు. ఆయన ఏదో సాకు చెప్పాడు. విజయ్ ఎంక్వైరీ మానలేదు. చివరికి అసలు సంగతి బయటపడింది. విదేశాల నుంచి తెస్తున్న అందులో కలపాల్సిన భాగాల్ని చాలా ఖరీదు పెంచేశారు. అసలు దాదాపు దొరకని పరిస్థితి వచ్చింది. ఫ్యాక్టరీ లాభాలంతా దాని మీదనే, ఎక్కువ టర్నోవర్ దానివల్లనే. దానికి దగ్గర అని ఒకరు సిఫారసు చేసిన మన దేశంలో దొరికే మందు కలపసాగారు. కానీ దాన్ని శుద్ధి చేయాలి. అది ఎంత పాళ్ళలో ఎలా చేయాలో ఎవరికీ అవగాహన లేదు. దాన్ని ఉన్నది ఉన్నట్లే కలిపేస్తున్నారు. ఇంజెక్షన్ రియాక్షన్ ఇస్తుంది. డాక్టర్లు కూడా ఫలానా ఇంజెక్షన్ వల్ల అని తెలుసుకోలేకపోయారు. ఇంజెక్షన్ తీసుకున్న వారం రోజుల లోపల రియాక్షన్ వస్తుంది. డాక్టర్లు రిపోర్ట్ చేయలేదు. మెడికల్ రిప్రజెంటేటివ్స్ దృష్టికి రాలేదు. పిల్లలు వ్యాధి పీడితులు అవుతున్నారు, చచ్చిపోతున్నారు. నీటి కాలుష్యము, వాతావరణ కాలుష్యము అంటున్నారు. విజయ్ ధైర్యంగా ఇది బయటపెట్టినా అతని జీవితం అధికారం, డబ్బు అనే ఇనుప రథచక్రాల కింద కూరుకొని నలిగిపోయింది. విజయ్ ట్రైన్ యాక్సిడెంట్కి రోజు బెంగళూరు వెళ్ళడానికి 2 కూతుళ్లతో ట్రైన్ ఎక్కాడు. ఆ ట్రైన్లో ఆ రోజు ఎవరు ఎక్కారు, ఆ బోగీలో బయటపడిన వారెవరు అని ఆరా తీస్తే మా అమ్మ చెప్పింది. ఒక అతను 2 ఆడపిల్లలతో తమతో పాటు ఎక్కారు. అతని పేరు ప్రసాద్ అని, కూతుళ్ళ పేరు రాధా, అనురాధ అని చెప్పింది. పెళ్ళికి బెంగళూరు వెళుతున్నాం అన్నాడు. పిల్లలు అసలు మాట్లాడలేదు. తండ్రిని ఆనుకుని కూర్చున్నారు. వాళ్ళు కూర్చునే నిద్రపోయారు. అతను దుప్పటి తీసి వారిద్దరికీ కప్పుతూ తనకి కప్పుకున్నాడు. ఒక అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడానికి లేచింది. తండ్రిని రమ్మని అడిగింది. ఇంకో అమ్మాయి అతని భుజం మీద తల ఆనించి మెడ చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతోంది. నేను చూస్తుంటాను, వెళ్ళిరా అన్నాడు. ఆ అమ్మాయి లేచి భయంగా వెళ్ళింది. ఇంతలో ఎదురుగా కూర్చుని ఉన్న అతను పెద్దగా ఒరేయ్ అని అరుస్తూ లేచాడు. ట్రైన్ స్పీడ్గా వెళుతోంది. అతను వెళ్తుండగానే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన అమ్మాయి మీద కిరోసిన్ గుమ్మరించడం, అగ్గిపుల్ల గీయటం జరిగింది. డాడీ అరుస్తోంది. మంటలు లేచాయి. కూతుర్ని అతను పట్టుకోబోతుంటే జనం లాగారు. కొంతమంది నీళ్లు గుమ్మరిస్తున్నారు, కొంతమంది చైన్ లాగేశారు. అంతా కేకలు, ఏడుపులు. ఇంతలో పెద్దగా పేలిన శబ్దం, గుండెలు బద్దలయ్యేంత, రక్తనాళాలు చిట్లేంత, ఫట్ ఫట్ మని పేలుళ్ళు. అందరూ ఒరిగిపోయారు. తర్వాత ఏమైందో తెలియదు. అదృష్టవశాత్తు ఆవిడ చీకట్లో కొందరితో పాటు కిందకి దూకేసింది. దూకిన తర్వాత రైలు పెట్టే 1 గజం కూడా పోలేదు. చూస్తుండగానే పక్కకు పడి దొర్లిపోయింది. వైజయంతి బాబాయ్ చెబుతుంటే ఎదురుగా కూర్చొని తను వింటున్నట్లే ఉంది. ఆ యాక్సిడెంట్లో విజయ్కి దెబ్బ తగిలింది. ఆ రెండో అమ్మాయి కూడా పోయి ఉంటుంది. ఆనందరావు గారు, విజయ్ నువ్వెంతో మందికి అండ ఇచ్చావమ్మా. నువ్వు విజయ్ని ఇన్నాళ్ళు మా అందరికీ ఎదురు తిరిగి ప్రాణంలా చూడటం నిజంగా భగవంతుడే అతన్ని నీకు అప్పచెప్పినట్టుంది కదూ అన్నారు. వైజయంతి మాట్లాడలేదు. ఫైల్లో ఎదురుగా నవ్వుతున్న
8 సంవత్సరాల పాప ఫోటో వంకే చూస్తోంది. అంత చిన్న వయసులోనే ఈ కళ్ళు మానవత్వానికి, కౌమార్యానికి ప్రతీకలా ఉన్నాయి. ఆ ముఖంలో మామూలుగా అందరి పిల్లల్లో సాధారణంగా కనిపించని ఆత్మవిశ్వాసం. వైజయంతికి ఆ ఫోటో చూస్తున్న కొద్దీ విజయ్ని ఇంకా ఇంకా గుండెల్లో గుడి కట్టి దాచేసుకోవాలని బలీయంగా అనిపిస్తుంది. 48 గంటలు అత్యంత కష్టంగా గడిచాయి. విజయ్ ప్రాణగండంలోకి జారుతున్నప్పుడు అతను బయటపడటం కష్టమా అని అందరూ దిగులు పడుతున్నారు. అతనికి ఒక్కసారి స్పృహ వస్తే బాగుండు. నువ్వెవరో నాకు తెలిసింది, నీ ధైర్యానికి నా జోహార్లు అని తను చెప్పగలిగే చిన్న అవకాశం తనకి దక్కుతుందా? తనెవరో తెలియకుండానే అతను ఒక జ్ఞాపకంగా మారిపోతాడా? ఆ 48 గంటలు వైజయంతికి తన చుట్టూ 100 ఉరితాళ్ళు బిగించినట్లు అనిపించింది. రమ వైజయంతి భుజం మీద చేయి వ్యానిస్తూ, విజయ్ ఎంత చిత్రంగా నీ జీవితంలోకి వచ్చేశాడు. నిన్ను అతన్ని వదిలేయమని తిట్టాను, కానీ ఈ 2-3 రోజులకే అతను అంటే నాకు ఎంత మమకారం వచ్చేసింది. ఆ రోజు ట్రైన్ బ్లాస్ట్ అయినప్పుడు అతన్ని ఎంతో కష్టపడి రక్షించాం. విజయ్, నేనే పొరపాటు చేశానేమో. అతన్ని అలాగే ఉండనిస్తే పోయేదేమో. సంపూర్ణ ఆరోగ్యంగా బ్రతికేవాడు అంది బాధగా. వైజయంతి రమ చేతి మీద చెయ్యి ఆనించింది. రమ, ఏదీ మన చేతుల్లో లేదు. అప్పుడు చేసిన ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం. మన ప్రయత్నాన్ని భగవంతుడు హర్షిస్తే సరే, లేకపోతే వైజయంతి పెదవి బిక్కుపట్టింది. సిస్టర్ ఇంజెక్షన్ రాసి తెచ్చింది. రమ, వైజయంతి ఊరంతా తిరిగారు. ఎక్కడా లేదు. రమ మెడ్రాస్ ఫోన్ చేసింది. ఫ్లైట్ బయలుదేరిపోతుంది. ఎయిర్పోర్ట్లో తెలిసిన ఫ్రెండ్కి చెప్పింది. అతను 15 గంట తర్వాత ఫోన్ చేశాడు. ఇంజెక్షన్ హోస్టెస్కి ఇచ్చి పంపాను. మీనాక్షి పేరు కరెక్ట్ చేసుకోండి అన్నాడు. వైజయంతి, రమ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వైజయంతికి భయంగా ఉంది. ఇంజెక్షన్ తీసుకుని వచ్చారు. అదృష్టవశాత్తు ఆలస్యం అయిపోలేదు. విజయ్ ఇంజెక్షన్కి రెస్పాన్స్ ఇవ్వసాగాడు. నికోలాయ్ గారు వచ్చి, హీ ఈజ్ ఆల్ రైట్, కంగ్రాచులేషన్స్ మిస్ విజయ్ అన్నారు. వైజయంతి ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది. ఆ పూట గడిచిపోయింది. ఆ క్షణంలో వైజయంతికి భగవంతుడు కనిపిస్తున్నాడు. విజయ్కి మెలకు వచ్చింది. నికోలాయ్ అతని చెంప మీద సున్నితంగా తట్టారు. వాట్ ఈజ్ యువర్ నేమ్? వినయ్ శేఖర్. ముద్దగా స్పష్టంగా వచ్చింది మాట. రమ వైజయంతి వైపు చూసింది. వైజయంతి పై పెదవి మునిపంటితో బిగపట్టింది. కళ్ళల్లో నీటి పొరలు కమ్ముకుంటున్నాయి. తను మనసారా కోరుకున్న క్షణం వచ్చింది. విజయ్కి శాప విముక్తి అయ్యింది. తనను తాను గుర్తించుకున్నాడు. విజయ్ కళ్ళల్లో ఆదుర్ద లీలగా కదిలింది. శాంతి, ప్రశాంతి ఎక్కడా? వెరీ గుడ్. ఆయన వైజయంతి చేయపట్టి అతని వైపు తీసుకువచ్చారు. ఈమె ఎవరు? విజయ్. నీకేమవుతుంది? రెట్టించారు ఆయన. తెలియటం లేరు. ఓకే ఓకే, రిలాక్స్ మే బాయ్. ఆయన సిస్టర్ని ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ తెమ్మన్నాడు. వైజయంతి చేతిని నోటికి అడ్డం పెట్టుకుంది. అక్కడి నుంచి వేగంగా దూరంగా పారిపోయి ఏడవాలనిపిస్తోంది. నికోలా గారు అందరినీ ఇక బయటికి వెళ్ళమని సూచించారు. రమ వైజయంతి వీపు మీద చర్చింది. నిన్ను గుర్తుపట్టాడు, అది నాకు సంతోషంగా ఉంది. అయినా నేను చూస్తూనే ఉన్నాను. ఏమిటా ముఖం? నువ్వు అసలు డాక్టర్వేనా అని నాకు అనుమానం వస్తుంది. మామూలు ఆడవాళ్ళల్లా బయటపడిపోతున్నావు. కదిపితే కన్నీటి కెరటం పొంగి వస్తోంది అంది. ఆ 6 నెలల నుంచి విజయ్ పడిన మానసిక వేదన అంతా ఇంత. ఒక్కోసారి నేనే చూడలేకపోయేవాడిని. విజయ్ని భుజాల చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకుంటూ అన్నారు ఆనందరావు గారు. అతని ఇంట్లో వద్దన్నానని మా అందరినీ దూరంగా నెట్టేసిందిగా అంది మిసెస్ ఆనందరావు. విజయ్, ఇక ఇంటికి వెళదామా అన్నారు ఆయన. విజయ్, నేను నికోలా గారితో బాంబే వెళుతున్నాను. మేము ఈ హాస్పిటల్ వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాం. అతనికి ఇంకేం భయం లేదని ఆయన గట్టిగా చెబుతున్నారు అంది. థ్యాంక్స్ రమ అంది వైజయంతి. ఈ మాట నీ నుంచి కాదు, ఆపరేషన్ థియేటర్ వైపు చూపిస్తూ ఆయన గారి నోటి నుంచి వింటే నాకు థ్రిల్గా ఉంటుంది అంది. రమ, నికోలాయ్ వెళ్ళిపోయారు. విజయ్ని చూసేందుకు హాస్పిటల్లో ఎక్స్పర్ట్ అయిన నర్సుకి అప్పగించారు అధికారులు. అతనికి ఏం లోపం లేదు. అతను ఇప్పుడు ఆ హాస్పిటల్కి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రత్యేక అతిథి. అందరూ ఆనందంగా అతన్ని పలకరిస్తున్నారు. ఆనందరావు గారు అతన్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత సరాసరి తన ఇంటికి తీసుకువెళ్లారు. ఆ ఏర్పాటు వైజయంతి చేసింది. విజయ్ అతని ఎదురుగా వెళ్ళలేదు. ఫోన్లో ఆనందరావు గారు అతని గురించి చెబుతూనే ఉన్నారు. అతను నీరసంగా ఉన్నాడు. ట్రైన్ బ్లాస్ట్ గురించి అడుగుతున్నారు. పిల్లల్ని తలుచుకుని ఏడుస్తున్నాడు. అతన్ని చూస్తుంటే గుండెలు ద్రవించిపోతున్నాయి విజయ్ అన్నారు ఆయన.
మల్లిక విజయ్ కోసం ఒకటే గొడవ చేస్తోంది. విజయ్ పని మీద బొంబాయి వెళ్ళాడని చెప్పింది వైజయంతి. మల్లిక ఉండే గడువు ముగిసింది. వార్డెన్ ఫోన్ చేసింది. వైజయంతి హాస్టల్కి తీసుకువెళ్ళింది. అమ్మగారు, నేను ఇక్కడ ఉండను, నన్ను అయ్యగారి దగ్గరికి పంపండి, మల్లిక ఏడవసాగింది. వార్డెన్ పిలవగా 2 ఆయాలు వచ్చి బలవంతంగా తీసుకువచ్చారు. అమ్మగారు మల్లిక గొంతు ఆర్తనాదంలా వినిపిస్తోంది. అమ్మగారు మల్లిక గొంతు ఆర్తనాదంలా వినిపిస్తోంది. ఆ పిలుపుకి మనసు కరిగిపోతున్నా ఆమె మనసు కావాలని కఠినం చేసుకుని వచ్చేసింది. కారులో ఇంటికి వస్తుంటే మళ్ళీ పిలుస్తున్నట్టే ఉంది. మళ్ళీ విజయ్కి నా అవసరం తీరిపోయిందమ్మా, మనం దూరంగా ఉండాల్సిన వాళ్ళం అనుకుంది. మల్లిక పట్ల అతనికి కలిగిన అవ్యక్తమైన ప్రేమ వెనుక ఎంత కథ ఉందో. అతను బొమ్మలు వేయటం, అతను ఫిడేలు వాయించటం అన్నీ అతను పాత జీవిత ప్రతిభలే. అతను గుర్తుకు వస్తున్న కొద్దీ అతనంటే గౌరవం, అభిమానం రెట్టింపు అవుతున్నాయి. అంత మంచి మనిషికి ఒక 6 నెలలు తను ఆశ్రయం ఇచ్చింది. ఈ జీవితానికి ఇది చాలు తనకి. ఈ జ్ఞాపకంతో జీవితం అంతా సంతోషంగా బ్రతకవచ్చు. ఏమీ అనుభవం ఎరగని జీవితం కంటే ఒక మామూలుదైన ఒక మంచి అనుభవం పొందిన జీవితం స్ఫూర్తి గలది. ఆ అనుభవం అత్యంత అపరూపమైనదైతే ఇక ఆ జీవితం సంపూర్ణమైన అమృత కలశం లాంటిదే. విజయ్ ఫైల్ ఆనందరావు గారికి తిప్పి పంపేసింది. అతన్ని చిన్నప్పటి ఫోటో మాత్రం అందులో నుంచి తీసి తన ఆల్బంలో పెట్టుకుంది. వైజయంతి ఇంటికి వచ్చింది. ఆనందరావు గారు అప్పటికే 2 సార్లు ఫోన్ చేశారట. వరమ్మ ఆయన అర్జెంటుగా మాట్లాడాలని అన్నారని చెప్పింది. వైజయంతి ఫోన్ చేసింది. ఏమిటి బాబాయ్, విజయ్ ఎలా ఉన్నాడు? ఆ ప్రశ్న అనుకోకుండా తన నోటి నుంచి వచ్చింది. విజయ్ కులాసాగానే ఉన్నాడు, కానీ ఈరోజు సాయంత్రం ప్లేన్లో బొంబాయి వెళ్ళిపోయాడు. ఎంత చెప్పినా వినలేదు. ఒక్కడే వెళ్ళాడా? బిగపట్టిన స్వరంతో అడిగింది. లేదు, నేను సిస్టర్ని బలవంతంగా పంపించాను. ఆమెకి టికెట్ నేనే కొన్నాను. విజయ్ టికెట్ అతనిదే. అతను అప్పు తీసుకున్నాడు. అతను వెళ్ళిపోవటమే మంచిది. అది నేను అనుకున్నానమ్మా అన్నారాయన. అవును బాబాయ్, మీరెప్పుడు నా మంచి గురించే కదా ఆలోచిస్తారు. ఉంటాను బాబాయ్, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది. విజయ్ వెళ్ళిపోయాడు. అతని ఆరోగ్యం చిక్కిన తర్వాత తనని చూడలేదు. అతను తనని చూడలేదు. తనకి చూడాలని లేదు. తన ధర్మం పూర్తయింది. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే అతని జీవితంలో దూరినట్టే అవుతుంది. విజయ్ అప్పు అడిగాడా? విజయ్ అడగడు. బాబాయే ఏర్పాటు చేసి ఉంటాడు. అవును మరి, ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఈ ప్రకృతిలోని న్యాయం. హఠాత్తుగా వైజయంతికి ఇల్లంతా శూన్యంగా అనిపిస్తోంది. వరమ్మ, వాసు చాలా సంతోషంగా ఉన్నారు. బిగ్గరగా కబుర్లు చెప్పుకుంటున్నారు. మేరీ కూడా వాళ్ళతో కూర్చొని ఉంది. వారికి ఇల్లు మళ్ళీ ఎప్పట్లా అనిపిస్తోంది. ఇంటికి పట్టిన పీడ వదిలిపోయినట్టుగా ఉన్నారు. వైజయంతిని చూడగానే మాటలు, నవ్వులు ఆపేసి విచారంగా ముఖాలు పెట్టు కూర్చున్నారు. నాకు ఆకలి లేదు, మీరు అన్నం తినేయండి. వైజయంతి అనేసి మెట్లెక్కి పై అంతస్తులో తన గదిలోకి వచ్చేసింది. బట్టలు మార్చుకోవడానికి నైటీ కోసం బీరువా తెరిస్తే అక్కడ విజయ్ ప్యాంట్లు, టీషర్ట్స్ కనిపించాయి. ఆమె వాటినే చూస్తూ నిలబడింది. వాటిని చేతితో తాకింది. విజయ్ పరిచయం ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలని అనుకుంది. అలాగే అయింది. అన్ని జ్ఞాపకాలు తనకి. అతనికి ఇదేం గుర్తులేదా? మరి విజయ్ అని గుర్తుపట్టాడే. తర్వాత ఒక్కసారైనా అడగలేదు మరి. ఆమె వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ఆల్బమ్ తెరిచి చూసింది. అందులో విజయ్ ఫోటో ఉంది. ఆమె నిట్టూరుస్తూ ఆల్బమ్ మూసేసింది. తను వృత్తిని చాలా శ్రద్ధ చేసింది. విజయ్ రాకతో తన జీవన గమ్యమే మారిపోయింది. మళ్ళీ తన దోవకి తాను వెళ్ళాలి. ఆమెకి ఎందువలనో తన వృత్తి పట్ల ఇదివరకంతటి ఉత్సాహంగా, ఆసక్తిగా అనిపించడం లేదు. తనలో ఏదో సజీవమైన సమాధి అయినట్లు నిరుత్సాహంగా, నిస్తేజంగా ఉంది. ఈ ప్రపంచం మరీ బోరుగా అనిపించసాగింది. బాబాయ్, నేనేమైనా చిన్నపిల్లనా? నా పెళ్లి సంగతి చేసుకోవాలో అవసరం లేదో ఆలోచించుకునేంత తెలివి నాకు లేదంటావా? వైజయంతి అంది. ఆ రోజు ఆనందరావు గారి పుట్టినరోజు. వైజయంతి భోజనానికి రాకపోతే ఊరుకోనని ఆయన శపథం చేశారు. వైజయంతి పేషెంట్స్ ఉన్నారు బాబాయ్, లంచ్కి రావడానికి కుదరదు అంది. ఈ 6 నెలలు వీళ్ళ మీద నీ శ్రద్ధ ఏమైపోయిందమ్మా? నవ్వుతూ అడిగారు. శ్రద్ధ పోలేదు బాబాయ్, పరీక్షలప్పుడు టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఏకాగ్రతగా చదువుతాం. ఈ 6 నెలలు అలాగే అయింది అంది. ఓకే, నేను కోరుకునేది, మీ పిన్ని ఆనందపడుతున్నది కూడా అదే. నీ ప్రాక్టీస్ మళ్ళీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలి. ప్రతిభావంతురాలైన డాక్టర్గా నీ అవసరం ఎంతమందికి ఉందో చూసావా? ఆమె వింటూ మౌనంగా ఉండిపోయింది. పోనీ లంచ్కి రాలేకపోతే రాత్రి భోజనానికి రా. మేము ఎలాగూ
ఒంటిపూట భోజనం వాళ్ళమేగా, ఏకంగా రాత్రికే అందరినీ పిలుస్తాను అన్నారు ఆయన. బాబాయ్ ప్లీజ్ నా కోసం మీరు ప్రోగ్రాం మార్చుకోవద్దు అంది. నాకు కూడా సాయంత్రమే బాగుంటుందమ్మా, అందరూ రిలాక్సింగ్గా వస్తారు, లంచ్ అంటే హాజరు వేసుకోవడానికి అన్నట్టు వచ్చి హడావిడిగా వెళ్ళిపోతారు. ఇదిగో మీ పిన్ని మాట్లాడుతుందట అంటూ ఫోన్ ఇచ్చారు. హలో విజీ, ఆవిడ ప్రేమగా పలకరించింది. ఏం పిన్ని, ఎలా ఉన్నావమ్మా ఆప్యాయంగా అడిగింది. ఈ మధ్య పిన్ని బాబాయ్ కూడా తరచుగా అడుగుతున్నారు. నాకేమైంది పిన్ని, అలాగే బాగానే ఉన్నాను. నువ్వు 10 కాలాల పాటు బాగా ఉండాలనే మా ఆశ. సాయంత్రం తప్పకుండా వస్తావు కదూ? చూస్తాను కదూ, తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే మీ బాబాయి నేను ఈ అతిథులని ఈ తిండి సరంజామాని వేసుకొని సరాసరి వ్యాన్లలో నీ దగ్గరే దిగుతాం. నిజంగా చెబుతున్నాను సుమా, సీరియస్గా అంది. రండి పిన్ని అంది. కానీ ఆనటంలో మునుపటి ఉత్సాహం లేదు. ఇంతలో ఆనందరావు గారు ఫోన్ లాక్కుని మాట్లాడారు. సరే, పనిలో ఉన్నావేమో, డిస్టర్బ్ చేశావేమో, రాత్రికి తప్పక రావాలి, ఉంటాను. ఆయన ఫోన్ పెట్టేశారు. వైజయంతి ఫోన్ పెట్టేసింది. గాఢంగా నెట్టూర్చింది. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పినా వారు వినిపించుకోవటం లేదు. తనకి అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు. ఇల్లు, పేషెంట్స్, ఈ పరిధి చాలు అనిపిస్తోంది. పిన్ని బాబాయిలతో కూడా 5 నిమిషాలు వారి యోగక్షేమాలు మాట్లాడటం మినహా ఇంకా ఎక్కువగా మాట్లాడలేకపోతోంది. ఫోన్ పెట్టేసి అలాగే నిలబడ్డ వైజయంతి పాదాల దగ్గర చీర కుచ్చెళ్ళకి ఏదో తాకినట్టే అయింది. అయితే చూసింది. బాచి వచ్చి పాదాల దగ్గర కూర్చుంది. విజయ్ వెళ్ళిపోయిన తర్వాత బాచి కుయ్యమంటూ ఇల్లంతా ప్రతి గదిలోనూ అతని కోసం వెతుకుతున్నట్టు తిరగసాగింది. మధ్యలో తన దగ్గరికి వచ్చి వెనక కాళ్ల మీద లేచి ముందు కాళ్ళు తన మీద నుంచి కుయ్యమంటూ తన కళ్ళల్లోకి తీక్షగా చూసింది. దాని కుయ్ పసిపిల్ల ఏడుపులాగే ఉంది. ఏదైనా బాగా దెబ్బ తగిలి బాధగా ఉన్నప్పుడు అది తన దగ్గరికి వచ్చి అలాగే చేస్తుంది. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రాక్షసులా మురిగే బాచి గొంతులో ఆ శబ్దం అంతా ఎక్కడికి పోయిందో. అది కొద్ది రోజులు పాలు తాగలేదు, అన్నం తినలేదు, స్తబ్దతగా నేలకు ముట్టి ఆనించి పడుకుని ఉండేది. బాచిని చూడటంలో మరింత శ్రద్ధ ఎక్కువ చేసి దాన్ని బుజ్జగిస్తూ ఎక్కువ టైం గడపడంతో కాస్త ఈ మధ్యనే మామూలుగా అయింది. అయినా మధ్యలో ఇలాగే చేస్తోంది. ఆమె దాని తల మీద నిమిరి దించేసింది. నోరులేని మూగజీవి, వాటికి ఈ మనుషుల పట్ల ఎంత ప్రేమో, పిల్లలకి వాటికి తేడాయే ఉండదు. వరమ్మ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద సర్ది పెంచింది. వైజయంతి వచ్చి కూర్చుంది. బాచి వెంటనే వచ్చి పాదాల దగ్గర పడుకుంది. దాని ఆతురత, భయం చూస్తుంటే వైజయంతి కూడా ఎప్పుడో ఒకసారి తనని వదిలి వెళ్ళిపోతుందేమోనని హడలిపోతున్నట్టుగా ఉంది. వైజయంతి బ్రేక్ఫాస్ట్ తినడానికి కూర్చుంది కానీ అసలు సహించలేదు. టేబుల్ ఎదురుగా కుర్చీలో మల్లిక, తనకి కుడిపక్క కుర్చీలో విజయ్ కూర్చొని తిన్న సంగతులు గుర్తుకు వస్తున్నాయి. ఆకలి లేదని ఉప్మా ప్లేట్ అవతలికి తోసేసి కాఫీ కప్పు తీసుకుని లేచి వరండాలోకి వచ్చింది. ఎదురుగా లాన్ పచ్చగా కళకళలాడుతుంది. పూల మొక్కలు ఎప్పటిలాగానే ఉన్నాయి, కానీ అవన్నీ నిర్జీవంగా అద్దం లేనివిగా అనిపిస్తున్నాయి. ఆమె ఇల్లంతా కలిగి చూసింది. అంతా అంగుళం ఎప్పటిలాగానే ఉంది. కాస్త కూడా మార్పు లేదు. ఇదివరకు ఈ ప్రశాంతత తనకి ఎంతో ఇష్టంగా ఉండేది. ఆ నిశ్శబ్దంలో ఎన్నో అందాలు, ఆనందాలు లభించేవి. ఇప్పుడు ఆ నిశ్శబ్దంలో ఏదో స్తబ్దత, ఆ మౌనంలో ఏదో ఒంటరితనపు భయంకరతనం వైజయంతి నిట్టూర్చింది. ఎంత మామూలుగా ఉండాలని ఉన్నా తన మనసు మాటిమాటికి బేలుగా అయిపోతుంది. నిరాసక్తత ఆవరించేసుకుంటోంది. జీవితంలో సందడి, ఆనందమంతా ఆవిరైపోయినట్లుగా ఉంది. ఇంకా పేషెంట్స్ వచ్చే టైం కాకపోయినా వచ్చి కన్సల్టింగ్ రూమ్లో కూర్చుంది. మేరీ అప్పటికే అన్నీ సిద్ధం చేస్తూ చకచక అటు ఇటు తిరుగుతోంది. వైజయంతి తన చైర్లో కూర్చుంది. ఎదురుగా టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతోంది. బాబాయ్ అన్న మాటలే గుర్తు వస్తున్నాయి. ప్రతిభావంతురాలైన డాక్టర్గా నీ అవసరం ఎంతమందికో ఉంది. నిజమే, డాక్టర్ అయిన తను ఒక మామూలు మనిషి అన్న సంగతి అందరూ మర్చిపోతున్నారు. తన వల్ల చాలామందికి అవసరం ఉండవచ్చు, కానీ తను కోరుకునే వాళ్ళు కూడా ఉంటారని వారికి తోచడం లేదు. నువ్వు డాక్టర్వి అని అలా 100 సార్లు ఎందుకు గుర్తు చేస్తారు? తను డాక్టరే, తన జీవితానికి నడక ఇదే. ఈ నడకలో తను ప్రతిభావంతురాలే, సందేహం లేదు. కానీ తనలో ఒక సంపూర్ణమైన స్త్రీ ఉందని, ఆమెకి కొన్ని ఇష్టాలు ఉన్నాయని ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఏ మనిషికైనా కాస్త ప్రతిభ ఉండి పేరు ప్రతిష్టలు వస్తే ఆ మనిషిక ఆ వృత్తిపరంగా యంత్రంలా ఉండాలి అని లోకం ఆశిస్తుంది. ఆ మనిషి జీవితం పట్ల ఏదైనా ఆశిస్తే కళ్ళెర చేస్తుంది. అలాంటివి ఆశించడానికి నువ్వు మామూలు మనిషివి కాదు అంటూ చెవిలో ఇల్లు కట్టుకొని పోర పెడుతుంది.
ఎందుకంటే ఈ సంఘానికి ప్రతిభావంతుల అవసరం ఉంది. తనకి ఆ మనిషి అవసరం ఒక్కటే ప్రాధాన్యం, మిగతాదేవి అవసరం లేదు. తన అవసరం కోసం మనిషి వ్యక్తిత్వాన్ని, ఆశలని, ఆనందాలని తన ఇనప పాదం కింద నేలగా చేస్తుంది. ఈ విషయంలో సంఘానికి మించిన నియంత మనిషి జీవితంలో మరెవ్వరూ ఉండరు. వైజయంతి ఆలోచిస్తూనే తనకు తెలియకుండానే కిటికీ పరదాలాగి చూసింది. అక్కడి నుంచి చూస్తే పూల మొక్కలు, లాన్, ఉయ్యాల, నీళ్ళ హౌస్ గట్టు, మల్లి చెట్టు అన్నీ అలాగే స్టిల్ పిక్చర్లా కనిపిస్తున్నాయి. వాటి అందం 1000 రెట్లు పెంచిన ఆ మనిషి మాత్రం అక్కడ లేడు. ఆమె కర్టన్ లాగేసింది. మనిషి మనసుకు ఎంత నచ్చటం అంటూ జరిగితే త్వరగా అవతల వారిని తన వారిని నమ్మేస్తుంది. విజయ్ తనవాడు కాదని తెలిసినా ఎందుకో అతను తన సొంతం అనే భావన ఆంతర్యంలో వేళ్ళూనుకొని పోయింది. అది ఎందుకో, అది ఎలా, ఎప్పుడు, ఎందుకు ఏర్పడిందో తనకే తెలియదు. ఇప్పుడిప్పుడే ఈ నమ్మకం వేళ్ళు కూకటి వేళ్లతో కదులుతున్నాయి. తన జీవితంలో అతను ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాడు అని అతని ఆపరేషన్ ముందు తను అనుకున్న సంగతి 1కి 10 సార్లు 1000 సార్లు గుర్తు చేసుకుంటోంది. కానీ అది వాస్తవం అయి జీవితంలో కళ్ళెదుట నిలిచినప్పుడు తను తట్టుకోలేకపోతోంది. మనసు విలవిల్లాడుతోంది. ఏమిటి ఈ బలహీనత? బాబాయి మీద చాలా కోపంగా ఉంది. విజయ్ ఆపరేషన్ తర్వాత, గత జీవితం గుర్తు వచ్చేసిన తర్వాత తనని మళ్ళా చూసి అతను ఎగ్జైట్ అవ్వటం కానీ, ఆదుర్దా పెట్టడం కానీ, ఎవరు అని ఆలోచించటం కానీ చేసి అలసట చెందకూడదని తను మొదట బాబాయ్ ఇంటికి అతన్ని తీసుకువెళ్ళి ఏర్పాటు చేసింది. ప్రతిభావంతులు అయిన 2 సిస్టర్స్ని షిఫ్ట్ సిస్టంలా అతని కోసం 24 గంటలు ఉంచింది. ట్రీట్మెంట్ వారికి ఆదేశించింది. ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తను తెలుసుకుంటోంది. అతను బాగా కోలుకున్నాడని, నార్మల్గా అయ్యాడని, బాగా ఆకలితో భోజనం చేస్తున్నాడని సిస్టర్స్, పిన్ని, బాబాయ్ చెబుతుంటే విని ఆనందపడింది. అతను బాగా కోలుకున్న తర్వాత ఇంకొక వారం అయిన తర్వాత అతను ఇక తట్టుకోగలడు, ఆరోగ్యవంతుడు అయ్యాడని మెడిహీల్ డాక్టర్ చెప్పిన తర్వాత అతన్ని కలుసుకోవటానికి నిర్ణయించుకుంది. కానీ ఇంతలో బాబాయ్ పంపించేశాడు. అది బాబాయ్ నిర్ణయమే అని తనకు బాగా తెలుసు. విజయ్కి తనకి మధ్య గల అనుబంధం నిర్దాక్షిణ్యంగా తెంచేయాలని ఆయన విజయ్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఇంట్లో ఉంచి దానికి చక్కని అవకాశం తన చేతులారా తనే ఇచ్చానని తర్వాత తెలిసింది. తను ఇంత భయంకరమైన పొరపాటు చేస్తుందని ఆ ఆదుర్దాలు తెలియలేదు. విజయ్ని చూడకూడదని, అతనికి ఇక కనిపించకూడదని తను చాలాసార్లు అనుకునేది. విజయ్ని ముఖాముఖి చూడాలి, అతనెవరో తనకి తెలియాలి. విజయ్ని చూడకూడదు, అతనికి తను ఎవరో తెలియాల్సిన అవసరం లేదు. అతనికి తను ఒక్కతే కాదు. రమ సాయం చేయలేదా? నికోలాయ్ గారు సాయం చేయలేదా? ఆయనకి ఆపరేషన్ చేయటంలో తోడ్పడిన డాక్టర్స్ సాయం చేయలేదా? వాళ్ళందరూ అతనితో ఉండిపోవాలని అనుకుంటున్నారా? తను ఒక డాక్టరేగా, అతన్ని పేషెంట్గానే అతను తీసుకొచ్చింది. కానీ ఆ తర్కం మనసుకి ఎక్కటం లేదు. మనసుని చిత్రిక పట్టేస్తున్న బాధని భరించలేకపోతోంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. కొద్ది రోజులు పోతే అదే అలవాటు అయిపోతుంది. కాలమే ప్రతి గాయానికి మందు అని నువ్వే నీ పేషెంట్స్ ఎంతమందికి ధైర్యం చెప్పలేదు? ఆ ధైర్యం నీలో ఇప్పుడు ఎందుకు లోపిస్తోంది? ఏమిటి బలహీనత? మనసు నిలదీస్తోంది. అభిమానం ఏర్పడింది అంటావా? అది చాలా ఎండమావి లాంటిది. చిన్న కుక్క పిల్లని పెంచినా మనకి ప్రాణ సమానమే అవుతుంది. ఒక ఇల్లు కట్టుకున్న ప్రాణంగానే అనిపిస్తుంది. నీ బాల్యంలో నీకెంతో ఇష్టమైన తాతగారు ఇచ్చిన ఆ పాత ఇల్లు వదిలి రాలేదా? అవి వేరు, చాలా వేరు. మన ప్రాణం చాలా పాతదే. దాన్ని వదిలేయగలమా? విజయ్ నాకు ప్రాణంలా అనిపిస్తున్నాడు. వైజయంతి చేతుల్లోకి తల ఆనించుకుంది. మేడం, పేషెంట్స్ వచ్చారు. మేరీ తలుపు మీద వేళ్లతో కొట్టి చెప్పింది. వైజయంతి లేచి సరిగ్గా కూర్చుంది. క్షణంలో ఆమె పూర్తిగా ప్రొఫెషనల్ డాక్టర్గా మారిపోయింది. రాత్రి అయింది. ఆనందరావు గారింటికి ఆయన కొలీగ్స్, తెలిసిన వారు, బంధువులు చాలామంది వచ్చారు. ఇంటి నిండా నిండిపోయారు. నవ్వులు, కబుర్లతో సందడిగా ఉంది. చాలామంది వైజయంతి దగ్గరికి వచ్చి విజయ్ విషయంలో ఆమె ఒంటరిగా మొండిగా అందరికీ ఎదురు నిలబడి చేసిన పోరాటం గురించి ప్రస్తావన తెచ్చి అభినందించారు. అసలు వైజయంతి అందరిలాంటి అమ్మాయి కాదు. ఎవరెవరో ఏదో అంటుంటే నేను వాతలు పెట్టినట్టే వారిని తిట్టి నోరు ముయించాను సుమా. అపవాదులు ప్రారంభించిన వారే అభినందనలు అందజేశారు. రాళ్లు విసిరిన వారే పూల బొకేలు అందిస్తున్నట్టు మెచ్చుకున్నారు.
ఆనందరావు గారు ఆ ప్రసక్తి వచ్చినప్పుడల్లా నిర్మోహమాటంగా కట్ చేస్తూ, మా విజీ ఒక డాక్టర్, జీవితంలో ఇంకా ఎంతమందిని ఎన్ని ఎన్ని రకాల వారిని చూడాలో అన్నారు. విజీ, ఇలా రామ్మా, ఈరోజు మన ఇంటికి ఒక ప్రత్యేక అతిథిని ఆహ్వానించాను, అతను వచ్చాడు అంటూ వైజయంతిని భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్ళారు. ప్రవీణ్ స్టేట్స్ నుంచి వచ్చాడు. తల్లి తండ్రి అక్కడే సిటిజన్స్గా మారి చాలా ఏళ్ళైంది. ప్రవీణ్ అక్కడే పుట్టాడు. అమెరికాలో పుట్టిన మన ఇండియా అంటే చాలా ఇష్టం. ప్రవీణ్, నేను చెప్పానే, మా వైజయంతి డాక్టర్ అంటూ ఆమె డిగ్రీ వివరాలు గడగడా చెప్పేశారు. అతని గూర్చి వైజయంతికి చెప్పేశారు. అతను న్యూరో సర్జన్, ఎక్కడెక్కడ చదివాడో, చిన్న వయసులోనే ఎంత ప్రతిభ కనబరిచాడో ఆనందరావు గారు ఆమెకు చెబుతూ, ప్రభాకర్ రావు గారు వచ్చారు విజయ్, నువ్వు ప్రవీణ్తో మాట్లాడుతూ ఉండు, ప్రవీణ్ ఇప్పుడే వస్తాను అనేసి వెళ్ళిపోయారు. ప్రవీణ్ ఆమె కూర్చున్నారు. అతనికి ఎవరో విజయ్ ఆపరేషన్ గురించి చెప్పినట్టున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? బ్రెయిన్లో ఏదైనా అయితే మనిషి కోమాలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి మెమరీ పవర్ డ్యామేజ్ అయితే ఇక తిరిగి రాదు. ఇది ఎలా జరిగింది అన్నాడు ఆసక్తిగా. సార్ నికోలాయ్ గురించి మీరు విన్నారుగా, ఆయనే స్వయంగా ఆపరేషన్ చేశారు. మెమరీ పవర్ డ్యామేజ్ కాలేదు, అబ్స్ట్రక్షన్ ఏర్పడింది, దాన్నే తొలగించాను అన్నారు ఆయన. ఐసి, బహుశా ఇలాంటిది ఇదే ప్రథమై ఉండవచ్చు అన్నాడు అతను. మనిషిని గురించి ఈ సైన్స్కి అందని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయని నికోలాయ్ అంటారు. మనం తెలుసుకున్నది చాలా తక్కువ, ఇది ప్రారంభం మాత్రమే అన్నారు. ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరగని అద్భుతాలు ఎక్కడో ఏదో మూల జరగటం మనం వింటూనే ఉన్నాం. ఈ ప్రపంచంలో జరగనిది అంటూ ఏం లేదు అంది. ఇద్దరు ప్రొఫెషన్ గురించి చాలాసేపు మాట్లాడారు. మీరు స్టేట్స్ ఎందుకు రాలేదు అన్నాడు అతను. నాకు ఎప్పుడూ ఆలోచన రాలేదు. చదువు అయిపోయింది. నాకున్నది బాబాయి పిన్ని ఒక్కరే. వారు ఇక్కడే సెటిల్ అయ్యారు. నేను ఇక్కడే చేరాను. ఉద్యోగమే చేద్దామనుకున్నాను, కానీ జాబ్లో ప్రాబ్లం వచ్చి వదిలేశాను. అది నా మంచిగా జరిగిందని ఏడాది తర్వాత అర్థమైంది. అవును, ఒక్కోసారి అలాగే జరుగుతుంది. నేను 2 ఏళ్ల క్రిందట సమ్మర్లో ఇండియా రావాలని ఎంతో అనుకున్నాను. నాకు ఒక మంచి సంబంధం చూశామని మా అంకుల్, అదే మా డాడీ బ్రదర్ చెప్పారు. లాస్ట్ మినిట్లో నేను మెట్ల మీద నుంచి స్లిప్ అయి పడటంతో కాలు స్పెయిన్ అయి రాలేకపోయాను. ఇప్పుడు అనిపిస్తోంది భగవంతుడి నిర్ణయం నాకు తెలియలేదని. విజయ్ని ఇష్టంగా చూస్తూ అన్నాడు. మాట్లాడిన కొద్దిసేపులో విజయ్ల ప్రతిభ అతనికి అర్థమైంది. ఆనందరావు గారు వచ్చారు. ఆయన వెంట ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన వైజయంతిని, ప్రవీణ్ని అతిథులకు పరిచయం చేశారు. డిన్నర్ స్టార్ట్ అయింది. గంటకి పైగా అక్కడ గడపటం ఆమెకి ప్రాణం మీదకి వచ్చినట్లుగా అనిపించింది. తల చాలా నొప్పిగా ఉందని బాబాయికి క్షమాపణ చెప్పి ఉండమని అంటున్నా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేసింది. రాత్రి 10:30 అయిన తర్వాత ఆనందరావు గారు ఫోన్ చేశారు. తలనొప్పి ఎలా ఉందమ్మా అడిగారు. మందు వేసుకున్నాను, కాస్త తగ్గింది బాబాయ్ అంది. నువ్వు ఎక్కువ రోజులు ఇక అలా ఒంటరిగా ఉండటం మంచిది కదమ్మా అన్నారు ఆయన. నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నాను బాబాయ్? వరమ్మ, వాసు, మేరీ, ఈ పేషెంట్స్, అసలు నిజం చెప్పాలంటే ఈ సందడే వద్దు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది అంది. అదిగో అనిపించటమే తప్పు, నాకు అలా అనిపిస్తోంది. మరి ప్రవీణ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి ఆయన అడిగారు. వైజయంతి రిటైర్ అయ్యింది. అతని మూలంగానే నాకు ఇంత తలనొప్పి వచ్చింది అందామని నోటి చివరి వరకు వచ్చింది. పుట్టినరోజు నాడు ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక తమాయించుకుంది. అతను 2 వారాలు ఉంటాడు అన్నారు ఆయన. అలాగా అంది. ఒకరోజు నీ దగ్గరికి డిన్నర్కి రామని చెప్పాను, తప్పకుండా వస్తానని అన్నాడు. సరే, తలనొప్పిగా ఉందన్నావుగా, రెస్ట్ తీసుకో అని ఫోన్ పెట్టేశారు ఆయన. ఆమె తల పట్టుకుని కూర్చుంది. పిన్ని, బాబాయ్ తన్నేదో వారి పథకంలో బిగించాలనే సూచనలు అర్థమవుతున్నాయి. విజయ్తో 6 నెలలు అనుబంధం, జీవితాంతం ఇక మరే మగవాడి నీడ కూడా తన దగ్గరికి రానియకూడదు అనిపిస్తోంది. అతని జీవితం, అతని వ్యక్తిగతం సంపూర్ణంగా అర్థమైన తర్వాత ఇంకా అనిపిస్తోంది. మాటిమాటికి గుర్తొస్తున్నాడు. బాబాయ్ అతనికి ట్రైన్ బ్లాస్ట్కి గురైన తర్వాత తనే ట్రీట్మెంట్ చేయించి తనతో హైదరాబాద్ తీసుకొచ్చానని చెప్పారట. తన ప్రసక్తే తీసుకురాలేదని, కావాలనే ఆ పని చేశానని ఆయన నిర్మోహమాటంగా చెప్పేశారు. వైజయంతి ఆయనని ఏమీ అనలేకపోయింది. విజయ్ ఎలా ఉన్నాడు? ఆపరేషన్ అయిన తర్వాత అతనికి సరైన రెస్ట్, ఆహారం ఉండాలి, అవి లభిస్తున్నాయి. బాంబేలో నికోలాయ్ గారికి తెలిసిన డాక్టర్ గారిని అవసరమైతే కాంటాక్ట్ చేయమని నికోలాయ్ గారు స్వయంగా వ్రాసిచ్చిన లెటర్ అతనితో ఉందిట. సిస్టర్ చాలా బాగా చూసుకుంటుంది, అనుభవం గల వ్యక్తి.
పెద్దామె అంటారు ఆయనే. అతనేం బాధపడుతున్నాడు. వైజయంతి వచ్చి మంచం మీద వెనక్కి వాలి పడుకుంది. పోస్ట్ ఆపరేషన్ జాగ్రత్త చాలా ముఖ్యం. అతని చేతిలో డబ్బుందో లేదో, అసలు అతన్ని సరాసరి ఇంటికి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఇలా అవివేకంగా ప్రవర్తించింది? చివర్లో తన వంతు బాధ్యత తప్పించుకుందా? విజయ్ దగ్గరికి ముఖాముఖి వెళ్ళాలని ఉన్నా ఎందుకంత వెనుకడుగు వేసింది? అతను తనని మామూలు డాక్టర్ కింద చూస్తాడని భయమా? అంతకంటే తనకి ఆనందం ఏముంటుంది? తన మనసేమిటో తనకే తెలియకుండా పోయింది. అందుకే ఇంత వేదనకి గురవుతోంది. మల్లికకి జ్వరంగా ఉందని, కలవరిస్తోందని ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని సూపరింటెండెంట్ ఫోన్ చేసింది. రేపు తప్పకుండా వెళ్ళి చూడాలి. మల్లిక బాగా బెంగపడిందని, ఏడుస్తోందని ఆవిడ చెప్పింది. రేపు చూడటానికి వెళ్ళినప్పుడు అవసరం అనుకుంటే మల్లికని తనతో తీసుకొచ్చి కొద్ది రోజులు అట్టే పెట్టుకుంటుంది. వైజయంతికి మల్లిక చిన్నారి ముఖం గుర్తుకొస్తే ప్రాణం తరుక్కుపోతుంది. తను ఎంత స్వార్థపరాలు. ఆ రోజు అవసరమని మల్లికని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. ఈరోజు తను తలుచుకుంటే మల్లికని హాస్టల్ నుండి ఇంటికి తీసుకురాలేదా? కానీ ఆ బాధ్యత మనసు స్వీకరించలేకపోతోంది. తనతో మల్లికని ఇంటికి తీసుకొచ్చినా అయ్యగారు ఎక్కడా అనే మల్లిక కళ్ళల్లో ప్రశ్నకి తనేం జవాబు చెప్పగలదు? తను కొని తెచ్చే బొమ్మలు, ఐస్ క్రీమ్స్ మల్లిక చిన్నారి మనసుని విజయ్ నుంచి మర్పించలేవని బాగా తెలుసు. అందుకే మనసులో ఆ అమ్మాయి పట్ల ఎంత సానుభూతి ఉన్నా తీసుకురాలేకపోయింది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరి బాధ వారు పడాల్సిందే. ఎదుటివారు కబుర్లు చెప్పగలరు, సానుభూతి చూపించగలరు. కానీ ఆ బాధ నుంచి విముక్తి కల్పించడం ఇంకెవరి చేతుల్లో లేదు. అతను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. అదే తను కోరుకునేది. ఆమెకి ఎప్పుడు నిద్ర పట్టేసిందో నిద్రలో ఏవేవో భయంకరమైన కలలు. విజయ్ ఆపరేషన్లో చచ్చిపోయినట్లు, తను మళ్ళీ ఏడుస్తున్నట్లు. ఉదయం 8 గంటలకి ఆనందరావు ఫోన్ చేశారు. ఒంట్లో ఎలా ఉందమ్మా? కాస్త తలనొప్పి అంటే ఆయన ఇలా ఎన్నిసార్లు అడగటంతో వైజయంతికి విసుగు వచ్చింది. బాగానే ఉన్నాను అంది. ఏం ప్రాబ్లం లేదుగా? పొద్దుటే ఫోన్ చేసి విసిగిస్తున్నానా? లేదులే మొహమాటంగా అంది. మాధుర్ద అలాంటిది. ఇదిగో మీ పిన్ని మాట్లాడుతుందట. నేను మధ్యాహ్నం ఫోన్ చేస్తాను అంటుండగానే ఆవిడ హలో విజీ అంది. చాలా పని ఉన్నప్పుడు ఎదుటివారితో ఏదో పెద్ద పని చేయించుకోవాలని అనుకున్నప్పుడే ఆవిడ అలా దీర్ఘాలు తీస్తూ పిలుస్తుంటుంది. ఏమిటి పిన్ని, ఒంట్లో ఎలా ఉందమ్మా? బాగానే ఉంది పిన్ని. వైజయంతికి మళ్ళీ అలాంటి ప్రశ్న అడిగితే మండిపడుతూ సమాధానం చెప్పానంత కోపం వచ్చింది. మరి విజీ, నేను, మీ బాబాయ్ ప్రవీణ్ కలిసి నాగార్జునసాగర్ వెళుతున్నాం. నువ్వు కూడా రావాలి మాతో. వైజయంతికి ఇప్పుడు వారు ఇంత పొద్దుటే తన ఆరోగ్యక్షేమం ఎందుకు అడిగారో అర్థమైంది. నాకు ఒంట్లో బాగాలేదు అని సాకు పెట్టి తిరస్కరించే అవకాశం లేకుండా చేశారు వాళ్ళు. మెడకి తెలివిగా ఉచ్చు బిగించడం అంటే ఇదే. ఎంతైనా అనుభవం ఉన్న చాతుర్యం గల పెద్దవాళ్ళు కదా. నాకు తీరదు పిన్ని, చాలా బిజీగా ఉన్నాను అనేసింది. అదేమిటమ్మా, 1-2 రోజులు కుదరదు చెప్పేసింది. కుదరదు అంటోంది. ఆవిడ చెప్పటం వినిపించింది. వైజయంతి ఫోన్ పెట్టేసింది. ఎదురుగా మేరీ తెచ్చిపెట్టిన ఇంగ్లీష్ పేపర్ మొదటి పేజీలో ప్రసిద్ధ వ్యాపారవేత్త కాంతిలాల్ హృద్రోగంతో అకాల మరణం అనే వార్త ఉంది. వైజయంతి నిట్టూర్చింది. వెనక్కి తిరిగిందో లేదో మళ్ళీ ఫోన్ మోగింది. వైజయంతి విసుగ్గా తీసింది. విజీ, నువ్వు తప్పకుండా మాతో నాగార్జునసాగర్ రావాలి. ప్రవీణ్ చూడాలి అంటున్నాడు. మేము తీసుకెళ్తామనుకో. కానీ అతనికి ఏం తోస్తుంది? తోచడానికి ఏముంది బాబాయ్, నాగార్జునసాగర్ చూడటానికి కదా వెళుతున్నారు. అక్కడ నీ కొలీగ్స్ ఎటు ఉన్నారు. అవుననుకో, కానీ నువ్వు వస్తే సరదాగా ఉంటుంది. నువ్వు రావాలి ప్రవీణ్ కోసం. సరే అనుకో. అసలు నిన్ను బయటకు తీసుకెళ్ళాలని ఆనాడే మా ఆలోచన. అసలు నిన్ను బయటకు తీసుకెళ్ళాలన్నదే మా ఆలోచన. ఇప్పుడు రాలేను. కాదనవద్దు ప్లీజ్ విజీ, బంగారు తల్లి. బాబాయ్ మాట కాదనవు కదూ. రేపు ఉదయం 6 గంటలకి
బయలుదేరదాం, రెడీగా ఉండు. పేషెంట్స్ ఉన్నారు. రేపు ఆదివారం డియర్, నీ క్లినిక్కి సెలవు. నువ్వు ఏ లోకంలో ఉన్నావు? రేపు వెళుతున్నాం మనం. ఆయన ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టేసిన వైజయంతి అయోమయంగా చుట్టూ చూసింది. రేపు ఆదివారం, మై గాడ్, ఇక తప్పించుకోవడానికి దారే లేదు. పిన్నితో బాబాయ్తో నేను రాను, నాకు ఇష్టం లేదు అని చెప్పేయవచ్చు. కానీ ఇప్పటికే వారిని బాధ పెట్టింది. వారు చెప్పిన ప్రతి మాట తిరస్కరించింది. అయినా వారు కోపగించుకోలేదు, తలని వదలలేదు. ఒక విధంగా ఆ విషయంలో దేవుళ్ళనే చెప్పాలి. కానీ ఆ ప్రవీణ్తో కలిసి నాగార్జున సాగర్ వెళ్ళటం వైజయంతికి ఇప్పుడే కంపరం అనిపించింది. పిన్ని బాబాయ్ ప్లాన్ తనకి బాగానే అర్థమవుతోంది. ఆ ప్రవీణ్కి తనని నిశ్చయం చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నట్లున్నారు. భగవంతుడా, ఈ ఆపదని ఎలా ఎదుర్కోవటం? విజీ, వాట్ ఏ సర్ప్రైజ్. ఉదయం ఫోన్లో నువ్వు సాయంత్రం బెంగళూరు వస్తున్నాను, నువ్వు ఎయిర్పోర్ట్కి ఎవరైనా పంపు అంటే ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యానందాన్ని పట్టలేక వెంటనే కారు తీసుకుని నేనే బయలుదేరి వచ్చాను. మా డ్రైవర్ తెలుసుగా, వాడికి మెగాల మీద కారు నడపమంటే మహా సంతోషం. అనుకున్న టైంకి అరగంట ముందుగానే తీసుకువచ్చి ఈ ఎయిర్పోర్ట్ దగ్గర దించాడు. కారులోంచి దిగి ఎయిర్పోర్ట్ దగ్గరికి నడుస్తుంటే నాకు ఈ భూమి, చెట్లు ఇంకా గిరుగున తిరుగుతున్నట్లే అనిపించిందంటే నమ్ము. అంత దూరం నుంచి వచ్చి చెడి వచ్చానుగా. ప్లేన్ ల్యాండ్ అయి ప్యాసింజర్స్ తిరుగుతుంటే నువ్వు ఎంతకీ కనిపించలేదు. ఆఖరి నిమిషంలో మానేశానేమో అని పళ్ళు కొరికేస్తున్నాను. అప్పుడు అమ్మగారు ఆకరణ దేవతలా దిగి వచ్చారు. నేను చూస్తే ఎంత సంతోషం వేసిందో తెలుసా? గబగబా అంది. రమ బెంగళూరులో హోటల్ రూమ్ బుక్ చేయించింది. అమ్మ కూడా వస్తానంది. నేనే వద్దని చెప్పాను. ఈ కార్ స్పీడ్కి ఆవిడకి బీపీ పెరిగి నేను ఎయిర్పోర్ట్కి బదులు ఆవిడని హాస్పిటల్కి మోసుకువెళ్ళాలి. మంచి పని చేశావు అంది వైజయంతి. అవుననుకో, ఈ మధ్య ఈ పెద్దవాళ్ళని చూస్తే నాకు చెడ్డ ఎలర్జీగా అనిపిస్తోంది అంది మళ్ళీ. రమ ఫకాలను నవ్వింది. నవ్వుతూనే, అమ్మకి నువ్వు వస్తున్నావని తెలిస్తే నన్ను వదిలేది కాదు. నీకు మా అమ్మ ఒక మంచి ఫారిన్ రిటర్న్ సంబంధం చూసి రెడీగా ఉంచింది. వైజయంతి 2 చెవులు మూసుకుంది. రమ, ఆపుతావా? ఈ కారు తలుపు తెరిచి నేను బయటకు విరికైనా? అయ్యే బాబోయ్, నువ్వు అన్నంత పని చేసేట్టున్నావే, ఆగాగు. రమ భయంగా వారించింది. ఇద్దరు హోటల్ రూమ్కి వచ్చారు. వైజయంతి స్నానం చేసి వచ్చింది. ఇద్దరూ భోజనం చేస్తుండగా బాబాయి, పిన్ని, ప్రవీణ్ గురించి తనని ఇబ్బంది పెట్టిన విషయం వివరంగా చెప్పింది. రమ నవ్వసాగింది. ఒక పని చేయాల్సింది నువ్వు. మీ బాబాయిని, పిన్నిని, ఆ ప్రవీణ్ని తీసుకొని సరాసరి నా దగ్గరికి రావాల్సింది. మా అమ్మ, మీ బాబాయ్ నీకు ఎవరినిచ్చి చేయాలో బలాబలాలు తేల్చుకునేవారు. వైజయంతి ఈ మాట వినగానే నవ్వింది. అమ్మయ్య, అలా నవ్వుతూ ఉండు. నీ ముఖంలో అలాంటి నవ్వు చూసి ఎన్నాళ్ళైన తల్లి అంది. సాయంత్రం ఇద్దరు బజారు తిరిగారు, షాపింగ్ చేశారు. కబ్బన్ పార్క్ తిరిగి కారులో వచ్చి విధాన సౌధ మెట్ల మీద కూర్చున్నారు. రమకి వైజయంతి బాబాయ్ విజయ్కి పంపేసిన వైనం చెప్పింది. నీకు మతి పూర్తిగా పోయింది విజయ్ ఫోన్లో మెడిహీల్ డాక్టర్తో కాంటాక్ట్లో ఉన్నాడు. వారిని అడిగితే అడ్రస్ చెప్పేవారు కదా. వైజయంతి ఋతురాలైంది. నాకు ఇది తెలియదు. ఏం తెలుసు? ఎక్కడున్నావు నువ్వు? నాకు అనుమానం నీలో డాక్టర్కి గ్రహణం పట్టేసిందేమని భయంగా ఉంది. అంత ముద్దువి ఎలా అయ్యావు విజయ్ ఎక్కడున్నాడో తెలుసా? తెలుసు, బొంబాయిలో ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. బాగా కోలుకున్నాడు. అతన్ని వేరే కంపెనీ వాళ్ళు తీసుకుంటామని అడుగుతున్నారు. ఆ కాంతిలాల్ చచ్చిపోయాడుగా. విజయ్ని ఇక వెంటాడే వాళ్ళు ఉండరు. ఆ కాంతిలాల్కి 2 ఏళ్ల కిందే హార్ట్ అటాక్ వచ్చినట్లయితే విజయ్ ఫ్యామిలీ సుఖంగా ఉండేవారు. పొద్దుపోయింది వెళదాం. ఇద్దరు హోటల్ రూమ్కి వచ్చారు. రమ, మధ్యాహ్నమే ఎటు వచ్చావు నువ్వు? ఓ పట్టాన నీ క్లినిక్ వదిలి రావు. ఆ ప్రవీణ్ వారం రోజుల వరకు హైదరాబాద్ వదిలి వెళ్ళడు అంటున్నావు. నువ్వు ఎట్లాగూ నా దగ్గర దాక్కోవటానికే వచ్చావు. మనం ఊటీ వెళ్ళి వద్దాం పద. నేను వెళ్ళి చాలా రోజులైంది అంది. వైజయంతి కాదనలేదు. మధ్యాహ్నం రమ ఇంటికి ఫోన్ వస్తే వైజయంతి పినతండ్రి వైజయంతి వచ్చిందా అని ఫోన్ చేశారేమిటి అని అడిగింది తల్లి. వైజయంతి చేతిలో రమ ఇచ్చిన ఫోన్ నంబర్ కాగితం ఉంది.
అరగంట నుంచి దాని మీదనే ఆమె కళ్ళు ఉన్నాయి. ఒక్కసారి విజయ్ గొంతు వినాలని ఎంతగానో అనిపిస్తోంది. చేసి ఏం ప్రయోజనం? ఈ బలహీనతని అంకురంలోనే చిదిమివేయాలి అనుకుంది. ఇది అంకురంగా ఉందా? ఎప్పుడో మానులా పెరిగి తన మనసంతా ఆవరించుకుంది. ఆమె చేయాలా వద్దా అని ఆలోచించి చివరికి చేసింది. ఇంత బలంగా అనిపించినప్పుడు చేసేస్తే ఆ బాధ అంతటితో తీరిపోతుంది. వైజయంతి నంబర్ అడిగింది. ఆపరేటర్ 1 minute అని కనెక్ట్ చేసి ఇచ్చింది. ఫోన్ అవతల రింగ్ అవుతున్న శబ్దం. హలో, ఎవరో పలికారు. మే ఐ స్పీక్ టు శేఖర్ ప్లీజ్ అడిగింది. 1 minute అని శేఖర్ అని పిలవటం వినిపించింది. ఒక్క క్షణం తర్వాత ఫోన్లో ఎస్ శేఖర్ హియర్ అని వినిపించింది. హలో హలో అంటున్నాడు. వైజయంతి పెదవి బిగపెట్టింది. అతని మాట స్పష్టంగా ఉంది. ఇందులో ఇదివరకటి తడబాటు, మధ్యలో స్తబ్దతగా గుర్తురానట్లు ఆగిపోవటం లేదు. జవాబు రాకపోవటంతో అతను ఫోన్ పెట్టేశాడు. వైజయంతి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మూసిన కళ్ళ నుంచి నీటి దారులు పక్కకి జారిపోతున్నాయి. ఆ కన్నీళ్లు హాయిగా ఉన్నాయి. ఎంతో ఓదార్పు లభిస్తోంది. అవి ఆనంద బాష్పాలుగా మారిపోతున్నాయి. విజయ్ మామూలుగా ఉన్నాడు. ఎస్ శేఖర్ హియర్ అనటంలోనే తెలిసిపోతోంది. వైజయంతికి ఆనందంతో మనసు తేలికగా అయిపోతోంది. చాలు, ఈ జన్మకి ఇంకేం అవసరం లేదు. మనసంతా ఎంతో తృప్తిగా ఉంది. తనెవరో అతనికి తెలియకపోయినా ఏం పర్వాలేదు. అతను క్షేమంగా మామూలు మనుషులా జీవితం గడుపుతూ కులాసాగా ఉన్నాడు. అది లక్ష ఐశ్వర్యాల కన్నా ఆనందంగా ఉంది. ఆ సంతోషం కొండంతగా అనిపిస్తోంది. రమ, వైజయంతి ఊటీ వెళ్ళి అక్కడ 4 రోజులు గడిపి అటు నుంచి కోయంబత్తూరు మీదుగా మద్రాసు వెళ్ళారు. చాలా రోజుల తర్వాత ఇద్దరూ చదువుకునే రోజుల్లో లాగా హాయిగా నిర్విచారంగా తిరిగేశారు. మద్రాసులో రమ ఫ్రెండ్స్ ఉన్నారు. వారు సౌత్ టూర్ పోతాం రమ్మన్నారు. మా అమ్మ చంపేస్తుంది అంది రమ. నేను వచ్చి చాలా రోజులైంది, ఇంటికి వెళ్ళిపోవాలి అంది వైజయంతి. ఆమె ప్లేన్లో హైదరాబాద్ వెళ్ళిపోయేట్టు నిర్ణయమైంది. జాగ్రత్త, ఎయిర్పోర్ట్లో ప్రవీణ్ ఎదురవుతాడేమో రమ ఏడిపించింది. ఈ ప్రయాణం నాకు చాలా మేలు చేసింది రమ. నాకు ఈ భయాలన్నీ పోయినాయి. ఇప్పుడిక బాబాయిని పిన్నిని ఎదుర్కోగలను ఆమె నవ్వుతూ అంది. విజయ్ని రమ ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చింది. థ్యాంక్స్ రమ, ఈ వారం నన్ను తిప్పి చాలా మేలు చేశావు అంది విజయ్ కృతజ్ఞతగా. నిజంగా మేలు చేశానంటావా అంది రమ సీరియస్గా. ఓ ఎస్ అంది. అయితే ఓ చిన్న కోరిక తీరుస్తావు కదూ అంది. చెప్పు, చిన్నదేం కర్మ, పెద్దదైనా సరే తీర్చేస్తాను అంది విజయ్. నువ్వు చూపుడు వేలు చూపిస్తూ రమ చెప్పింది. ఎప్పటికైనా సరే పెళ్లి చేసుకోదలుచుకుంటే ఎవ్వరి మాటలు వినవద్దు. మా అమ్మ చెప్పిన సంబంధం విను, సరేనా? చిలిపిగా అంది. షటప్ వైజయంతి బ్యాగ్తో రమ వీప్ మీద కొట్టింది. ఏమిటో విజయ్, ఈ 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయినాయి. రమ ఆనందంగా అంది. నువ్వు వెళ్ళిపోతున్నావంటే ఏమిటోగా ఉంది సుమా. అయితే నాతో హైదరాబాద్ వచ్చేయి అంది. థ్యాంక్ యూ. అమ్మ నా ప్రాణం కోరికే మాటలు మాట్లాడితే అదే పని చేస్తానంది. నిన్ను చూస్తే చాలా ఈర్ష్యగా ఉంది అంది వైజయంతి. అన్నా, ఎందుకమ్మా? మాటికి నీకు తెలియకుండానే అమ్మ ప్రసక్తి నీ నోటి నుంచి వస్తుంది. ఆమె నీ జీవితంలో ఎంతగా తెలియకుండా బ్యాక్ బోన్లా ఉన్నారో చూడు. నాకు అదృష్టం లేదు అంది. బ్యాక్ బోన్ కాదు తల్లి, ఆవిడ నా బలిట క్యాట్ బోను. మా అమ్మ లాంటి అమ్మ నీకుంటే నువ్వు ఈసారికి సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోయేదానివి. ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించింది. రమ వైజయంతి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. వైజయంతి నవ్వింది. ఆ నవ్వులో లీలగా బాధ ఉంది. రమకు చేయి ఊపి వచ్చేసింది. వైజయంతి కావాలనే మద్రాసు నుంచి బయలుదేరే ముందు ఆనందరావు గారికి ఫోన్ చేసింది. మద్రాసు నుంచి వస్తున్నానని ఎయిర్పోర్ట్కి కారు పంపమని అడిగింది. మీ బాబాయి ఊళ్ళో లేరమ్మా, నీకోసం హడలి సత్యం ఊటీలో రమ నువ్వు కనిపించారని విష్ణుగారు చెప్పిన తర్వాత స్థిమితపడ్డాం. అయినా నాగార్జున సాగర్ వెళదాం రమ్మంటే అలా చెప్పా పెట్టకుండా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయావేమిటి అమ్మాయి? ప్రవీణ్ ముందు మా తల కొట్టేసినట్టు అయింది. నేను వస్తున్నానుగా పిన్ని అంది. నీకోసం మా పిల్లల హాస్టల్ సూపరింటెండెంట్ 2 సార్లు ఫోన్ చేసింది. ఆ మళ్ళీ చావు బ్రతుకుల్లో ఉందిట, చాలా సుస్థి చేసిందట. ఇప్పుడు ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. ఏమో, ఎవరికి తెలుసు. ఆ ప్రవీణ్. ఉంటాను పిన్ని. వైజయంతి ఫోన్ పెట్టేసింది. మల్లికకి చాలా సుస్థి చేసిందా? ఇక ఒక క్షణం ఉండబుద్ధి కాలేదు వైజయంతికి. ప్లేన్ హైదరాబాద్ ల్యాండ్ అయ్యేసరికి లేట్ అయ్యింది. ఆమె ట్యాక్సీలో సరాసరి హాస్టల్కి వెళ్ళింది. అప్పటికే రాత్రి 9:30 గంటలయ్యింది. ఆ సమయంలో వచ్చిన ఆమెను చూసి సూపరింటెండెంట్ ఆశ్చర్యపోయింది. మల్లికకి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది.
ప్రాణగండం తప్పి బయటపడింది. మీకోసం ఎంతో గాలించాం. మీరెక్కడున్నారో తెలియదు. ఎలా ఉంది ఇప్పుడు? పర్వాలేదు. విజయ్ బాబు కాబట్టి మళ్ళీ బ్రతికింది. విజయ్? అవును. మళ్ళీ ఆయన కోసం ఒకటే కలవరింత, ఏడుపు. డాక్టరు ఆయనని కానీ మిమ్మల్ని కానీ పిలిపించమంటారు. మీరెక్కడున్నారో ఎవరూ చెప్పలేకపోయారు. విజయ్ గారికి ఆపరేషన్ అయిన హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. ఎంక్వైరీ చేస్తే ఆయన బాంబే నంబర్ ఇచ్చారు. నేను ఫోన్ చేసి మల్లిక సంగతి చెప్పాను. మొదట ఆయనకి అర్థం కాలేదు. నేను క్లుప్తంగా చెప్పేశాను. ఆయన రాకపోతే మళ్ళీ బ్రతకదని చెప్పాను. ఆయన ఉదయం ఫ్లైట్లో వచ్చేశారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని సరాసరి మా హాస్పిటల్కి తీసుకువచ్చాను. ఆయన 3 రోజుల దగ్గర ఉన్నారు. మళ్ళీని లాలించారు, బుజ్జగించి ధైర్యం చెప్పారు. 2 రాత్రులు ఆయన నిద్రపోలేదు. మళ్ళీని ఒడిలో పెట్టుకుని అలాగే కూర్చున్నారు. మల్లికి తగ్గింది. ఏమిటి? విజయ్ వచ్చాడా? నమ్మనట్లుగా అడిగింది. అవును. ఎక్కడున్నారు? ఈ సాయంత్రమే బాంబే వెళ్ళిపోయారు. అర్జెంట్ పని ఉందిట. మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తానని అన్నారు. ఎప్పటికప్పుడు మాతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటానన్నారు. ఈజ్ ఏ నైస్ జెంటిల్మెన్. ఆవిడ మెచ్చుకుంది. మల్లిక ఎక్కడా అడిగింది. ఆవిడ తీసుకెళ్ళింది. బాగా చిక్కిపోయిన మల్లిలో కాస్త కోలుకుంటున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. రాత్రి పొద్దుపోయింది. వైజయంతిని ఆవిడ తమ కారులో దింపమని పంపింది. వైజయంతి ఇంటికి వచ్చింది. విజయ్ వచ్చి వెళ్ళాడా? మల్లిని గుర్తుపట్టాడా? లేక మానవతా ధర్మంగా తను ఆ పాత్రని నిర్వర్తించాడా? ఆమె ఇంటికి వచ్చింది. వాసు నిద్ర కళ్ళతో తలుపు తీసి వెళ్ళి పడుకున్నాడు. ఆమె మెట్లెక్కి తన గదిలోకి వచ్చింది. నీరసంగా వచ్చిన వైజయంతి గదిలోకి వచ్చి హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పడేస్తుంటే అక్కడ పేపర్ చుట్టి నవనవలాడుతున్న అందమైన పూల గుత్తి కనిపించింది. దానికి రిబ్బన్ చుట్టిన కార్డు మీద నాకు పునర్జన్మనిచ్చిన దేవతకి కృతజ్ఞతతో విజయ్ అని ఉంది. వైజయంతి తన కళ్ళని తాను నమ్మలేకపోయింది. విజయ్ వచ్చాడా? విజయ్ ఈ ఇంటికి తన కోసం వెతుక్కుంటూ వచ్చాడా? ఆమెకి ఏడుపు వచ్చేసింది. సంతోషంగా పిచ్చిగా అనిపిస్తోంది. ఆ పూలగుత్తి గుండెలకు ఆనించుకుంది. ముఖానికి అద్దుకుంది. దాన్ని విజయ్ చిన్ననాటి ఫోటో దగ్గర పెట్టడానికి అప్పుడే రూమ్లోకి వచ్చింది. గబాలను పరిగెత్తుకుంటూ పూలగుత్తి 2 చేతులతో పట్టుకుని వచ్చిన ఆమె గదిలోకి రాగానే బొమ్మలా నిలబడిపోయింది. తను చూస్తున్నది కలో యథార్థమో అర్థం కాని మనిషిలా అయిపోయింది. అక్కడ దివాన్ మీద విజయ్ కూర్చుని ఉన్నాడు. అతని చుట్టూ తను రాసిన డైరీలు ఉన్నాయి. విజయ్? అస్పష్టంగా ఉంది. అతను అప్పటికి తను వచ్చిన అలికిడి విన్నట్లున్నాడు. గదిలోకి తను రాగానే నిలబడ్డాడు. అతని ముఖం తన కోసమే వేచి చూస్తున్నట్లుగా ఉంది. విజయ్? ఆమె కళ్ళల్లో ఆపుకోలేని ఆనందం, దుఃఖం అప్రయత్నంగా వరదలా వచ్చేసినాయి. అతను ఆమెకు దగ్గరగా వచ్చాడు. ఆమెనే కళ్ళారా చూస్తున్నట్లు క్షణం ఆగాడు. వైజయంతి కూడా అతన్ని చూస్తోంది. ఇద్దరు ఒకరినొకరు నువ్వేనా అన్నట్టు చూస్తున్న ఆ క్షణంలో కాలమే ఆగిపోయినట్లుగా ఉంది. చివరికి అతనే అన్నాడు, విజీ. అతని పెదవులు ఆతృతతో అపురూపంగా ఆ పేరుని పలికాయి. కళ్ళల్లో నిజం కదూ అన్నట్టుంది. ఆమె తల ఊపింది. ఆమెకి ఏం చెప్పాలో తోచడం లేదు. మల్లిక వల్ల నేను తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. ఇక్కడికి రానని మీ బాబాయికి వాగ్దానం చేసినా రాకుండా ఉండలేకపోయాను. వైజయంతి విప్పార్చిన కళ్ళతో చూస్తోంది. అతను ఆమె చేతిలో పూల గుత్తి అందుకున్నాడు. ఇది స్వయంగా ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళాలని వచ్చాను. వరమ్మ నువ్వు ఊళ్ళో లేవని చెప్పింది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నేను వెళ్ళలేకపోయాను. నా మనసులో ఏదో ప్రశాంతత. లాన్ అంతా తిరిగాను. ఇంట్లో ఇక్కడికి వచ్చాను. వరమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఈ బొకే స్వయంగా నీకు ఇవ్వలేకపోయినందుకు బాధ వేసింది. ఈ గదిలోకి వచ్చాను. ఇక్కడ నీ టేబుల్ మీద నా చిన్ననాటి ఫోటో కనిపించింది. విజయ్, నేను ప్లేన్ మిస్ అయ్యానని ఎప్పటికో గుర్తుకు వచ్చింది. నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు అన్నాడు. థ్యాంక్ యూ మై ఏంజిల్. అతను పూలగుత్తి స్వయంగా ఆమె చేతికి ఇచ్చాడు. ఆమె అందుకుంటోంది. ఇద్దరు చేతులు పూలగుత్తిని పట్టుకున్నాయి. విజీ హఠాత్తుగా అతని చేతులు ఆమె దగ్గరికి తీసుకున్నాయో, ఆమె అతని మెడ చుట్టూ చేతులు పెనవేసిందో స్పష్టంగా చెప్పలేనంత సడన్గా జరిగిపోయింది. విజయ్ అంటోంది ఆమె. విజీ అంటూ అతను ఆమెను మరింత దగ్గరికి హత్తుకున్నాడు. ఇద్దరి మనసులకి శరీరాలకి తెలిసిపోతుంది ఒకరి కోసం ఒకరు ఎంత తపిస్తున్నారు. అతని పెదవులు ఆమె ప్యాపిట్లో ఆరినాయి. ఆమె నుదుర్ని కళ్ళని తాకాయి. ఆమె పెదవులని గాఢంగా హత్తుకున్నాయి. అతను ఆమెను తీసుకువచ్చి దివాన్ మీద కూర్చోపెట్టి ఆమె ఒడిలో తలదాచుకున్నాడు. నా కోసం నువ్వు ఎంత శ్రమపడ్డావో అంతా తెలిసింది. రమ నాకు అంతా చెప్పింది. ఏమిటి? రమ ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
ఇదంతా నాకు తెలిసినట్లు తను తెలిపినట్లు రమ నీకు చెప్పవద్దనంది. బాబాయ్ నన్ను తనే హైదరాబాద్ తీసుకువచ్చారని, వైద్యం చేయించాలని, బొంబాయి వెళ్ళిపోవాలని అన్నారు. నేను విజీ అన్నాను. ఆయన ప్రసక్తి ఎత్తవద్దన్నారు. పెళ్ళయి పిల్లల తండ్రైన నువ్వు వైజయంతికి ఆమె భవిష్యత్తుకి అడ్డం రాకుండా వదిలేయమని అన్నారు. నీకు ఫోన్ చేయటం కానీ నిన్ను కలవటం కానీ చేయవద్దని అన్నారు. నేను ఆలోచించాను. పెళ్ళి కావాల్సిన దానివి నువ్వు. ఆయన మాట సబబే అనిపించింది. నా జీవితంలోకి మళ్ళీ వెళ్ళాలని ప్రయత్నించాను కానీ వెళ్ళలేకపోతున్నాను. నా జీవితంలో 2 విషాదాలు. ఒకటి, నేను కష్టపడి పెంచుకున్న నా సంసార జీవితం నా కళ్ళ ముందే సర్వనాశనం అవటం. రెండోది, నాకు పునర్జన్మ ఇచ్చిన నిన్ను నేను కలవలేకపోవటం. ఒక్కసారి కలిసి కృతజ్ఞత చెప్పాలి అని ఎంతగానో అనిపిస్తుంది. మళ్ళీ నీది భవిష్యత్తు పాడవుతుందా అని భయం. విజీ, రాత్రివేళ నిద్ర వచ్చేది కాదు. నన్ను లాలించే కోమలస్వరం, నన్ను ఆదరించే చల్లటి మనసు, నీకు నేను ఎందుకు దూరంగా ఉండాలి అనిపించేది. హాస్టల్ సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసింది. మల్లికని దక్కించుకోవాలని అనిపించింది. మల్లికలో నా శాంతి ప్రశాంతిని బ్రతికించుకుంటున్నాను అనిపించింది. వచ్చేసాను విజీ, నీకు దూరంగానే ఉండాలని ఉంది. కానీ వైజయంతి అతని మెడ చుట్టూ చేతులు వేసి బలంగా దగ్గరికి లాక్కుంది. అతని తల ఆమె హృదయం దగ్గర ఇమిడిపోయింది. విజయ్, మన భవిష్యత్ నిర్ణయం మరొకరు శాసించకూడదు. మనమే నిర్ణయం చేసుకోవాలి అంది. నువ్వు చెప్పు. వైజయంతి అతని ముఖం పట్టి దగ్గరికి తీసుకుంది. బ్రతుకైనా చావైనా ఇద్దరం పక్కపక్కనే ఉండాలి. వైజయంతిని అతను దగ్గరగా తీసుకున్నాడు. వైజయంతికి ఎంతో ఆనందంగా ఉంది. అతని స్పర్శ, అతని మాటలు ఆమెకి జీవం పోస్తున్నట్లుగా ఉన్నాయి. వైజయంతి విజయ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు. ఆనందరావు గారు పెళ్లికి రాలేదు. రమ వచ్చింది. రష్యా నుంచి నికోలాయ్ గారు గ్రీటింగ్స్ పంపారు. హనీమూన్కి రష్యా రమ్మని ఆహ్వానించారు. మొత్తానికి నేను ఆ రోజు విజయ్కి 500 రూపాయలు అప్పు ఇవ్వకుండా ఉంటే ఈ పెద్ద మనిషి నా సొంతం అయి ఉండేవాడు. దేనికన్నా అదృష్టం ఉండాలి అంది రమ. విజయ్, వైజయంతి మల్లికని లీగల్గా దత్తత తీసుకుని ఇంటికి వచ్చారు. మల్లిక చెరవ చేయి పట్టుకుని విజయ్, వైజయంతి గుమ్మంలో కాలు పెడుతుంటే, ఆగండి, గృహప్రవేశం అలా కాదు చేయాల్సింది అంటూ వరమ్మ ఎర్రనీళ్లు వారి చుట్టూ తిప్పి పారబోసింది. ముగ్గురు ఇంట్లోకి వస్తుంటే స్వాగతం అని వ్రాసి మేరీ అట్టలు పట్టుకుంది. వాసు ఆనాడు విజయ్ వేసిన 3 కుందేళ్ల ముఖాలతో ఉన్న డ్రాయింగ్ రెండు చేతులతో పట్టుకొని ఎదురు వచ్చాడు. వైజయంతి నవ్వేసింది. విజయ్ నవ్వాడు. మల్లిక వారిద్దరి చేతులు పట్టుకుని ఉత్సాహంగా గంతులేస్తున్నట్లుగా ఇంట్లోకి వస్తూ మురిపెంగా పట్టు పరికిని చూపిస్తూ, వరమ్మ, ఇదిగో మమ్మీ డాడీ నాకు కొన్నారు అంది. నేను ఇక అమ్మగారు అయ్యగారు అని పిలవకూడదట అంది కళ్ళు పెద్దవి చేసి చూపిస్తూ. విజయ్, వైజయంతి చెరో చేయి చాపి మల్లికని దగ్గరికి తీసుకున్నారు. సమాప్తం. కథ సుఖాంతమండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుస్తాం.